హలో ఆల్, వెల్కమ్ టు దర్ఫీ. సో ఈరోజు మన పక్కన 195 కంట్రీస్ ఒకసారి తిరగడమే కష్టం అంటే, అది కల్లో కూడా ఊహించుకోవడం కూడా అవ్వని పని అంటే, ఆల్రెడీ ఒకసారి తిరిగేసి మళ్ళీ రెండోసారి అదే ట్రిప్ మొదలుపెట్టి వరల్డ్ ట్రిప్ 9 కంట్రీలు ఫినిష్ చేసి వచ్చి ఈరోజు మన పక్కన ఉన్నారు రవి తెలుగు ట్రావెలర్ రవి గారు. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ బ్రో పిలిచినందుకు. యాక్చువల్లీ మహిదర్ని టేస్టీ తేజ ఒక 2022లో నేను ఎవరు శ్రీలంక వెళ్తున్నప్పుడు జనవరిలో దారిలో వచ్చినప్పుడు అడిగామడం మైదర్ లేడా అని. మైదర్ వచ్చేటప్పుడు అప్పుడు ఫస్ట్ టైం మైదర్ని ఇన్ పర్సన్ చూసింది. అంతకు ముందు కొంచెం ఇంటరాక్షన్ అది ఉంది, కానీ ఆయన్ని జబర్దస్త్ లో చూసి ఆ తర్వాత మంచి ఏమంటారు వాక్ చాతుర్యం నిజంగానే వాక్ చాతుర్యం సూపర్ గా ఉంటుందని. ఆ తర్వాత ఇప్పుడు ఆయన సినిమా అంటే సినిమా కన్నా మైదర్ ఏం చెప్తాడా అని సినిమాలు తీస్తారేమో అనిపిస్తుంది. మీరు కూడా రివ్యూస్ చెప్పి కానీ అది సో సూపర్ స్టార్ జబర్దస్త్ మహిదర్. ఆయన వైజాగ్ లో మనూరులో ఈ చిత్రాలయంలో నేను చాలా సినిమాలు చూశాను. చిన్నారి చేతన ఒకటి నాకు గుర్తుంది, గీతాంజలి 1989లో చూసిన గుర్తు. ఈయన మళ్ళీ అంటాడు పుట్టలేదు అంటాడు, సరే నేను పుట్టలేదు అంటాడు డైలాగ్ వేస్తాడు. కానీ 89లో ఇక్కడ చూసినట్టు గుర్తు గీతాంజలి. సో ఆ చిత్రాలయకి స్పెషల్ మెమరీస్ కదా మనం వైజాగ్ ఉన్నాం కాబట్టి. సో అక్కడ స్టార్ట్ చేశాడు కాబట్టి ఇవాళ ఫుడ్ ఎలా ఉందో చూద్దామని వచ్చాము. సో రవి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అన్ని కంట్రీస్ తిరగడానికి ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుందండి మీకు? వచ్చేస్తుంది బ్రో, అంబిషన్ అంతే. అంటే తిరగాలి అని తపన ఉంటే అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత కష్టపడి మొన్న మా సుధీర్ ఆదాన్ చేశాడు కదా, అందులో చూశాను మీ నాన్నగారి గురించి ఆటో అదంతా విని మరి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ నుంచి వచ్చావు కదా, సేమ్ అలానే అనుకుంటే ఏదైనా జరిగిపోతుంది అంటారా? సో మీరు కూడా రవి గారి లాగా అచీవ్ చేయాలి అనుకుంటే అంత ప్యాషన్ ఉండాలని చెప్పి ఆయన చెప్తున్నారు మనకి ఇండైరెక్ట్ గా. ఎందుకంటే నిజంగా 195 తిరిగాను, ఫేక్ గా కాదు, 100% నమ్ముతారండి. చెప్తాను టైం పాస్ కోసం. అంటే నిజంగా నేను రవి గారి అచీవ్మెంట్స్ కొన్ని నేను రీసెంట్ గానే తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ ఇందాక మాట్లాడుకున్న విషయాలు కూడా అవి విన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ అంటే ఒక పర్సన్ లైఫ్లో ఏది ఎలా సాధించాలి, ఎంత లెవెల్లో అచీవ్ చేయాలనేది నేను రియల్గా నేర్చుకున్నా యాక్చువల్లీ. అంటే అవేవి కూడా నేను ఎక్కడ కూడా బయట మాట్లాడను, ఎందుకంటే అది మాకు సంబంధించిన పర్సనల్ థింగ్ కాబట్టి. బట్ డెఫినెట్గా అంటే నాకు ఇప్పటివరకు చాలా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి సార్ లైఫ్లో యాక్చువల్లీ. బట్ ఈ మూమెంట్లో మాత్రం డెఫినెట్గా ఆ విషయం మటుకు నాకు అసలు ఏ లెవెల్లో ఇన్స్పిరేషన్ ఇచ్చిందో అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అసలు. నిజంగా చెప్తున్నా, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అదైతే మాత్రం. లక్కీ కొన్ని అదృష్టం బ్రో, కొన్ని కృషితో అవుతాయి, కొన్ని ఫార్చ్యూన్తో అవుతాయి. ఏది జరిగినా కూడా 1% లక్ కావాలి. ఆ 1% లక్ రాకపోతే ఆ 99% ఎఫర్ట్ వేస్ట్ అని నా ఒపీనియన్. అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో కిరణ్ సంగతి మీకు అందరికీ తెలిసిందే, ఫుడ్ లవర్స్ గ్యాంగ్. బేసిక్గా ఆంధ్ర అందగాడు, కాకపోతే ఇప్పుడు జిమ్కి వెళ్ళి డైరెక్ట్గా రావడం వల్ల ఇలా కొంచెం నీరసంగా కనబడుతున్నాడు, ఏమనుకోవద్దు. సో అంటే నాగార్జున గారు చూడండి, ఇప్పుడు నాగ చైతన్య గారి ఫంక్షన్ల కాటికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఆయన. అందుకే ఆయనకి ఏం అవసరం చెప్పండి, అట్లా అన్నమాట మనవాడు కూడా. సేమ్ నాగార్జున గారు ఈయన సేమ్ ఏజ్ కూడా సేమే. సో బెస్ట్ ఫుడ్ బ్లాగర్ కదా. సో ఫుడ్ గురించి నువ్వు ఏం అడుగుతావు రవి గారిని? బేసిక్ యూఎస్ లో రెగ్యులర్ గా మీరు తినేది ఏంటి? యుఎస్ లోని అన్ని రకాలు తింటాం బ్రో. యుఎస్ లోని ఒక్క టైప్ ఆఫ్ ఫుడ్ కాదు. మన బేసిక్ గా బాగున్నంతా ఆంధ్ర కాబట్టి మనకి ఆంధ్ర ఫుడ్ అలవాటు ఉంటుంది. బట్ మీరు అన్ని కంట్రీస్ తిరిగినప్పుడు పర్టికులర్ గా ర్యాండమ్ గా ఎక్కువ చూస్ చేసుకునే ఫుడ్ ఏంటంటే తింటే అలా ఏం లేదు. నేను ఎన్నోసార్లు చెప్పినట్టు నాకు చాలా ఇష్టమైంది సుషి, జాపనీస్ క్విజిన్. కానీ అన్ని దగ్గర దొరకదు కదా. సో ఏది దొరికినా సెట్ అయిపోయే టైప్ అంటే మరి ట్రావెల్ చేసినప్పుడు నాకు పప్పు అన్నం ఆవకాయ కావాలంటే దొరకదు కదా. సో ఏది దొరికితే అది చేయడం అని. సో ఎనీథింగ్ విల్ డూ. అంటే కొన్ని లిమిటేషన్స్ మాట. పర్టికులర్ గా యుఎస్ లో ఉన్నప్పుడు ఏది బాగా ఇష్టం తింటారు? యుఎస్ లో ఉన్నప్పుడు చాలా లిమిటెడ్ క్విజిన్ బ్రో. ఎక్కువ మావిడని చేస్తుంది కానీ నేను ఏమి ట్రై చేయను. పొద్దున్న లేచిన ఓట్ మీల్, బ్లూబెర్రీస్, వాల్నట్స్, రోజు స్టాండర్డ్ బోరింగ్. మధ్యాహ్నం ఆవిడ శామన్ చేప ఉంటుంది కదా, దాన్ని గ్రిల్ చేస్తుంది, లేదా చికెన్ గ్రిల్ చేస్తుంది. పక్కన మ్యాష్ పొటాటోస్, బ్రాక్లీ కానీ లేకపోతే బ్రసెల్ స్ప్రౌట్స్ కానీ వెజిటబుల్స్. సేమ్ బోరింగ్ క్విజిన్. రాత్రి పాపం ఇండియన్ ఫుడ్ అవి చేస్తుంది కానీ ఎక్కువ తినవు. కానీ బాగానే అప్పుడప్పుడు వీక్లీ 2 or 3 times సాంబార్, కూరలు, అన్ని రకాలు. అందుకే నాకు 50, 150లోని చిరంజీవి యంగ్ గా సీమగా బాగా కనిపిస్తుంది. సో నేను నాగార్జున కాబట్టి అప్పుడు నుంచి యాక్చువల్ గా అది ఈయన చెప్పినప్పుడు ఏదో ఫార్మాలిటీ క్వశ్చన్ అడిగేశాడు. ఈయన ఆన్సర్ చెప్తున్నంత సేపు ఓకే నేను ఏ కౌంటర్ వేయాలి నాగార్జున గారు అన్నారు. ఆ అభ్యర్థి
చిరంజీవి గారు అనేద్దాం అప్పుడు కానీ పర్లేదు, నాగార్జున గారికి చిరంజీవి గారికి ఎంత డిఫరెన్స్ ఉందో నీకు నాకు అంత డిఫరెన్స్ అయితే ఓకే బ్రో. నేనంతా ఇక్కడ వైజాగ్ హైదరాబాద్ నువ్వు మొత్తం అన్ని కంట్రీలు తీసావు. ఏజ్ డిఫరెన్స్ చెప్తారు, స్టేట్ ఆఫ్ మైండ్ అంతే కదా. 63 70 అంటే ఓకే 7 years డిఫరెన్స్. అదే 33 సరిపోయింది అంతే, సరిపోయింది 7 years డిఫరెన్స్. నువ్వన్నా నేను జస్ట్ నిన్నే 18 వెళ్ళి 17 వచ్చింది నాకు. సో టేస్టీ తేజ బ్రో నువ్వు చూస్తే నీకన్నా బాగా సెటిల్ వేసేస్తున్నాడు జబర్దస్త్. బట్ అంటే వాడికంటే బెస్ట్ గా అయితే నేను ఫుడ్ ఇట్లా ఇంటర్వ్యూ ప్యాటర్న్ కానీ లేదంటే ఫుడ్ ఇంటర్వ్యూ కానీ నేను చేయలేను సార్. అది బెస్ట్ అసలు. ఆ రోజు కూడా మీరు మాట్లాడుకుంటుంటే పక్క నుంచి నేను తింటూ ఉంటే కింద కామెంట్స్ మా ఇద్దరు కొంచెం మెల్లిగా తినొచ్చు కదా, అంత గట్టిగా సౌండ్ వస్తుంది ఏంటని చెప్పి కామెంట్లు వచ్చినాయి కింద. నేను అంత ఫోకస్డ్ గా తింటూ కూర్చున్నా నేను. ఇంకా అలాగే ఉంటుంది మరి పరిస్థితి. సరే బ్రో, ఈ కెఫే గురించి చెప్పు. అసలు కెఫే ఎందుకు స్టార్ట్ చేసావు? అంటే వైజాగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు? హైదరాబాద్ లో ఉండేవాడివి, అంటే మూవీ రివ్యూస్ గట్టిగా చేస్తావు, సినిమాటికల్ ఇంటర్వ్యూస్ ఆ టైప్ అంతా. వైజాగ్ వస్తే కొంచెం అది అంటే హైదరాబాద్ లో ఉన్న మైలేజ్ రాదు కదా, అయినా కూడా వైజాగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు ఈ కెఫే కోసం? సార్ బేసిక్ గా అంటే నేను జనరల్ గా కెఫే కోసం అని కాదు, ముందే డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసాను నార్మల్ గానే. మనం కాబట్టి నేటివ్ ప్లేస్ కదా, ఇంకొకటి ట్రాఫిక్ తక్కువ ఉంటది, సో కొంచెం ఫ్రీగా తిరగచ్చు. సో ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం నేచర్ కి దగ్గరగా ఉంటది సిటీ. ఎందుకంటే ఇక్కడ బీచ్ కానీ లేదంటే అరకు కానీ అన్ని కొంచెం దగ్గరగా ఉంటాయి. సో నేను బాగా నేచర్ లవర్ యాక్చువల్లీ. సో అందువల్ల ఏంటంటే సరే ఓకే అన్నట్టుగా 2023 మిడిల్లో వచ్చాను ఇక్కడికైతే. ఇక వచ్చిన తర్వాత ఐ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. అంటే అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మనం డెఫినెట్ గా లైఫ్ లో అప్గ్రేడ్ అవ్వాలనుకుంటాం కదా. సో అందుకోసం ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలనుకున్నా, అందుకే ఒక మంచి కేఫ్ని అయితే పెట్టా. సో ఇన్ఫాక్ట్ కేఫ్ అంబియన్స్ అదంతా కూడా మంచి లగ్జరీకి ఇచ్చి ప్రైసెస్ మటుకు కొంచెం ఆ మీడియం రేంజ్ ప్రైసెస్ మెయింటైన్ చేస్తూ అలాగే ఉందాం అనుకున్నా. అండ్ మీరు కూడా ఇక్కడ ప్రైసెస్ అవన్నీ చూస్తే మీకు కూడా మనకి చాలా తక్కువలో కనబడుతుంటాయి. 110 ఆ ప్రైస్ రేంజ్ నుంచి కూడా మనకి చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. చాలా మంది హ్యూజ్ వాస్ట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉంటాయి సెలక్షన్ లో? సార్ మొత్తం ఫుడ్, కాఫీస్ అన్ని, మొజిటోస్, మాక్టైల్స్ అన్ని కలిపి 300 ఉంటాయి సార్. ఓన్లీ కాఫీసే 70 ఉంటాయి సార్. 70 కాఫీస్? 70 కాఫీ పేర్లు తక్కువ చెప్పగలవా? 70 కాఫీస్ చెప్పు. 70 ఒక 10 చెప్పు. 70 కాఫీస్ అంట. 10 రకాల పేర్లు చెప్పు. తిరాసుమి కాదు, తిరామిసు. తిరామిసు కూడా కేక్. తిరామిసు కాఫీ అంటే కాఫీ అదొకటి. నెక్స్ట్ క్యాపిచినో. స్పీడ్ చెప్పాలి. 10 క్యాపిచినో, బ్రూ కూడా ఇన్స్టెంట్. ఈ బ్రూ ఇన్స్టెంట్ ఇక్కడ మూస్తాను కనబడుతుంది. లెట్టి కాఫీ, లాటే. లెట్టి కూడా ఉంటాయి. లెట్యూస్ ఉంటది, లాటే. అది కాఫీ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ టొమాటో కూడా చేసుకోవచ్చు కాఫీ. నేను కాఫీ తాగను. కాదు, టొమాటోతో కూడా కాఫీ చేసుకోవచ్చు. కాఫీలో టొమాటో జ్యూస్ వేసేసాను. నేను ఎక్కువ జ్యూస్ తాగుతాను, కాఫీలు చాలా తక్కువ. సరే ఓకే. నీ ఫేవరెట్ కాఫీ ఏంటన్నా? లాటే. లాటే ఎక్కువ తాగేది మోకా తాగేవాడిని ఇంత ముందు. ఇప్పుడు కెఫే లాటే. ఎక్కడికి వెళ్ళాను? మోకా అంటే ఓల్డ్ మోకా చాక్లెట్ కాఫీ. చాక్లెట్ కాదులే, మోకా ఫ్లేవర్ ఒకటి. అది అబ్బా భలే కలర్ఫుల్ గా ఉన్నాయి. ఏంటది? అదేంటి? ఇదేంటి? బ్లూ ఏంజల్, ఇది ఆరెంజ్ కాదు, బ్లూ కొరాకో. బ్లూ కొరాకో. ఇది వచ్చి మ్యాంగో. ఒరిజినల్ థింగ్సే కదా. రాకురా ఫస్ట్ చల్లబడతా కొంచెం. నేను చల్లబడాలా? వైజాగ్ పొద్దు నుంచి హాట్ అంటున్నారు. ఇప్పుడు నిన్నటి నుంచి బాగుంది కదా సార్. మీరు ఏది ట్రై చేస్తారు? అదే బ్లూ కొరాకో ట్రై చేస్తారు. చూడడానికి వెరైటీగా ఉంది కదా. టేస్ట్ చాలా బాగుంటుంది. అవును, అది కూడా బాగుంటుంది. ఏ చూసుకునే అది బాగుంటుంది చెప్పి అన్న. మీ పొద్దున కూడా ఉప్మా విషయంలో ఏమైంది? అవును. సో ఏంటి తాగు అంటే ఏరియేటెడ్ డ్రింక్ ప్లస్ సంథింగ్ చెప్పకూడదు సీక్రెట్. బేసిక్ కొన్ని రెసిపీస్ థింగ్స్ ఉంటాయి కదా. బట్ టేస్ట్ ఎలా అనిపించింది మీకు? బాగుంది బ్రో. లైక్ ఇట్. ఇదే క్లబ్ లో తాగితే ఇంకా బాగుంటుంది. అదే ఆబ్వియస్లీ అది ఉంటుంది. బట్ ఇంకా అన్ని కంట్రీస్ తిరిగిన మీకు డెఫినెట్ గా ఇక్కడ ఫుడ్ నచ్చిందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇక్కడ పొటాటోస్ బాగా నచ్చుతాయి. భలే ఉంటాయి. పొటాటో వెజ్జెసా? భలే ఉంటాయి. అది చెప్పనా? ఇంద్రావతి పొటాటో వెజ్జెస్ ఒకటి చెప్పేసి బెస్ట్. సో మనం తినడం కన్నా ఇలా దీనికోసం మాట్లాడుకుంటే ఇవే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది కూడా ఉంచేద్దాం సార్, ఏం కాదు, అంత యాసిడ్ పెట్టద్దు. అయితే సార్ సో నాకేంటంటే కొంచెం అప్గ్రేడ్ అవ్వాలి అని ఉంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఓకే సార్ చికెన్ లాలీపాప్ సార్. సో మన దగ్గర ఏంటంటే కొంచెం
అంటే బేసిక్ గా చికెన్ లాలీపాప్ ని కుక్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాసెస్ ఉంటది యాక్చువల్లీ. సీక్రెట్. అలా చేస్తే అది బాగా కుక్ అవుతుంది. ఇది వచ్చేసి క్రాబ్ లాలీపాప్స్. ఇది చికెన్ లాలీపాప్స్, ఇవి క్రాబ్ లాలీపాప్స్. ఓకే, వావ్. చికెన్ వింగ్స్. చికెన్ వింగ్స్. సార్ మీరు ఫస్ట్ అయితే దీన్నే ట్రై చేయండి. అవునా? ఎందుకంటే ఇది మా దగ్గర కొంచెం సెపరేట్ ఉంటుంది. ఇది అన్ని ఊడిపోతున్నాయి. మాది కొంచెం క్రాబ్ లో నుంచి ఆ మీట్ ని తీసి వేడిగా ఉంది బ్రో, కొంచెం ఆగలేము 1 minute. కొంచెం దానికి డిప్పింగ్ సాస్ ఏమైనా ఉంటుందా? ఇవ్వండి. ఏం సాస్? తందూరి మైనీస్ ఉంటుంది, వెజ్ మైనీస్ ఉంటుంది, టొమాటో కెచప్. తందూరి తీసుకుంటాం. సో క్రాబ్ మన వైజాగ్ నుంచి అనేవి నిజంగా అంటే ఫిషింగ్ హార్బర్ నుంచి వేడిగా ఉంది, బాగా వేడిగా ఉంటుంది. అలా తింటేనే మజా ఉంటుంది. కాలుతుంది. ఇది తీసేద్దాం. చెయ్యి కాలకపోవచ్చు సార్, బట్ కొంచెం సడన్ గా తింటే మటుకు మౌత్ లో కొంచెం టూ మచ్ హీట్ అనిపించవచ్చు. క్రాబ్ తిన్నట్టే ఉంది, చాలా బాగుంది. వావ్. ఇది తందూరినా మస్టర్డ్ ఏంటిది? తందూరి మైనీస్ సార్. ఎలా ఉందంటే ఎల్లోగా అంటే మరి మసాలా ఉంటది కదా సార్ మొత్తం తందూరి మైనీస్ లో. వెజ్ మైనీస్ లో అంటే అవేమి ఉండవు. సో క్రాబ్ బోండా ఏదో తిన్నట్టుంది. కొంచెం ఆ టైప్ అనమాట. అంటే స్టఫ్డ్ క్రాబ్ మీట్ తో వస్తుంది కదా. చాలా బాగుంది. రియల్ క్రాబ్ యూఎస్లో తింటాం కదా, క్రాబ్స్ తెచ్చుకొని అక్కడ క్రాబ్స్ కొంటే మన క్రాబ్ సుత్తి ఇస్తాడు. అవును, సుత్తో కొట్టుకొని బాదం పెక్కలు చేసినప్పుడు అలా టైప్ కొట్టుకున్నట్టు అది ఒకటి ఉంటుంది, ఇలా పట్కార్ లాగా ఏదో ఉంటుంది, దాంతో బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసుకొని తింటాం. బ్రేక్ చేసుకొని ఇట్లా తీసుకొని తింటారు. సో జనాలు అంటారు ఇలా క్రాబ్ తినొచ్చు కదా అంటే, అది కాదండి ఎక్స్పీరియన్స్. ఆ బ్రేక్ చేసి తినడమే బెటర్ ఫీలింగ్ అని. లాబ్స్టర్ కి అయితే ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఆ టైప్. సో ఇది బేసిక్ గా అలానే ఉంది. సో క్రాబ్ మీట్ దాన్ని ఫ్రై చేసిన స్టైల్లో ఉంది, చాలా బాగుంది. అంటే బేసిక్ గా సీ ఫుడ్ అంటే మనకి రిచ్ ప్రోటీన్ కాబట్టి చాలా మంది ఇష్టంగా. వైజాగ్ అంటేనే సీ ఫుడ్ కదా. తీసుకోవాలి. నేను కొంచెం తక్కువ తింటా, ఎందుకంటే ఇందాక తినేసాను కొన్ని, అందుకని వచ్చిన గెస్ట్లు మీరే కాబట్టి మీరే తిని ట్రై చేసి అనుకుందో చెప్పండి. లాలీపాప్ కూడా చాలా బాగుంది. సో అందుకే స్టార్ట్ చేసేసారు యాక్చువల్లీ. సో నాకైతే ఆ ప్యాషన్ ఉంది, సో ఆ బిజినెస్ చేయాలి ఎప్పటి నుంచో అని. సో లోకల్ సిటీ కదా వైజాగ్, హోమ్ టౌన్ అండ్ గ్రోయింగ్ సిటీ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రస్తుతం బాగా గ్రో అవుతుంది కూడా. సో ఐ వాంట్ టు యూనో అది కూడా పరిచయం చేయాలనుకున్నా, ఒక లగ్జరీ కేఫ్. ఆ బుక్స్ కూడా నా కాన్సెప్ట్ చాలా నచ్చింది అది. అవును, అదే తీస్తున్నా కదా వీడియో. అవును, ఒకటి ఇండియా పాకిస్తాన్ ఉంది, అది ఇంకోటి. సార్ చిన్న పిల్లల నుంచి మీడియం ఏజ్ పీపుల్ అబోవ్ అంటే ఆ పెద్దవాళ్ళు అందరికీ సరిపడే బుక్స్ పెట్టాను. వస్తారా నిజంగా చదువుతారా? చాలా మంది చదువుతున్నారు సార్. ఇందాక ఒక ఫ్యామిలీ అయితే ఒక 10 people దాకా వచ్చారు. సో చైర్ సరిపోక అటు ఇటు కూడా మధ్యలో వేస్తావు సోఫా దగ్గరికి. అప్రాక్సిమేట్లీ 14 పుస్తకాలు చదివారు 2.5 hours ఉంది. అవునా? ఎవరమ్మా చిట్టి రూపకం చదవాస్తున్నారు, చదువుతానే ఉన్నారు మొత్తం. సో సార్ ఇంకా మీ ఎక్స్పీరియన్సెస్ లో ఏదైనా ఒకటి ఇప్పటి వరకు మీరు ఎక్కడా చెప్పండి, ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా? ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలు చేస్తాం కదా, ప్రతిసారి ఏదో ఒకటి పేరు చెప్పగల. ఏం చెప్పాలి ఆలోచిస్తున్నా, అర్థం ఏం గుర్తురాట్లేదు, టక్కన స్ట్రైక్ అవ్వట్లేదు. మధ్యలో వస్తే చెప్తాను. ఓకే, ఏదో ఒకటి. అయితే సార్ బేసిక్గా మీరు చాలా మందికి ఏంటంటే ఒక డిబేట్ ఉంటుంది కదా, వెజ్ నాన్ వెజ్ వర్సెస్ వీగన్ అన్నట్టుగా. సో మీరు ఈ వీగన్ కాన్సెప్ట్ ని ఏమైనా సపోర్ట్ చేస్తారు ఎప్పుడైనా? లేదంటే సపోర్ట్ అంటే ఇది ఇండివిజువల్ చాయిస్ బ్రో. నేను ఇంత ముందు కూడా చెప్పే కదా, మొన్న నేను చైనాలో తిరుగుతున్నప్పుడు కప్పలు చూసాను. ముందు అనిపించింది, ఆ తర్వాత నాకు అదే అనిపించింది. ఒక వెజిటేరియన్ మన చికెన్ తినడం చూసి అని అనుకుంటాడు కదా. సో ఫుడ్ హ్యాబిట్స్ లో మనం ఒకటి రైట్ ఒకటి రాంగ్ అని చెప్పలేం, ఇండివిజువల్ ప్రిఫరెన్స్ అని జ్ఞానోదయం అయింది. ఇంతకుముందు అంటే ఏంట్రా బాబు పావులు తింటున్నారు కప్పలు తింటున్నారు అనుకుంటారు. మరి మనం చికెన్ షీప్ మేకలు తినేస్తాం కదా, మరి వెజిటేరియన్స్ అలానే అనుకుంటారు కదా. కానీ వీగన్ కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ వీగన్ కాన్సెప్ట్ కొంచెం కష్టం. అంటే యానిమల్ ప్రొడక్ట్స్ ఏం వాడకూడదు, పాలు కూడా వాడడానికి లేదు, డైరీ ప్రొడక్ట్స్ కూడా వాడరు, అంటే ఎనీథింగ్ రిలేటెడ్ టు యానిమల్ వాడరు. మరి అంటే అది చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకి ఈజీగా కాదు అన్నది డిఫికల్ట్. అంటే ఇట్స్ ఆల్ గెటింగ్ హ్యాబిచ్యుయేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ నాన్ వెజ్ తినేవాడిని ఇంత ముందు, ఇప్పుడు 80% కట్ చేసేసాను. సో అలా చెయ్యొచ్చు, కానీ డైరీ ప్రొడక్ట్స్ లేకుండా కాఫీ, టీ, ఆల్మండ్ మిల్క్ తోని లేకపోతే క్యాష్యూ మిల్క్ తోని తాగుతారు, బాగానే ఉంటాయి అవి. కాకపోతే వీగన్ అనేది మరి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అదే నా ఉద్దేశంలో టు ఈచ్ ఇస్ ఓన్. మీరు ఎన్నో కంట్రీస్ చూసారు కదా, సో దట్ అక్కడ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క స్టైల్ ఉంటది కదా, అందుకే మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే ఫుడ్ లోని మనం కామెంట్ చేయడానికి ఏం లేదు, ఎవరి ఇండివిజువల్ ప్రిఫరెన్స్ ఆడది. సో ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడానికి లేదు, అది నో.
మరి మీరు 195 కంట్రీస్ తిరిగారు కదా సార్, ఆ కల్చర్స్ లో మీకు ఆఫ్టర్ ఇండియా ఏ కంట్రీ కల్చర్ మీకు బెస్ట్ అనిపించింది? కల్చర్ అంటే ఇప్పుడు యూజువల్గా రిటైనింగ్ కల్చర్ ఏది లేదు మా దగ్గర, అంతా కాస్మోపాలిటన్. ఇప్పుడు నిజంగా ఇండియాలోని ఇండియన్ కల్చర్ ఉందా అంటే ఇప్పుడు మనందరం ప్యాంట్లు షర్ట్లు వేసుకున్నాం, ఒరిజినల్ గా ఇండియన్ కల్చర్ కాదు యాక్చువల్లీ. సో బేసిక్ గా ఇప్పుడు ముగ్గురు జిమ్ టీ షర్ట్ వేసుకోవాలి, ఇంకా పాస్ట్ అది. సో బేసిక్గా సో కల్చర్ ఆథెంటిసిటీ ఇప్పుడు భారతదేశంలో మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు మనం మాట్లాడిన వీడియోలో ఎన్ని ఇంగ్లీష్ పదాలు వస్తున్నాయి, చాలా. ఇప్పుడు క్రాబే అన్నాం కదా, పీతాన్ లేదు. సో అదే అంటున్నా, సో అన్ని ఎసిబిలేషన్ ఆఫ్ కల్చర్. పక్కన పెట్టండి సార్, క్రాబ్ లాలీపాప్ ఉంది, ఆ లాలీపాప్ తెలుగులో ఏమంటారు కూడా తెలియదు. కరెక్ట్. పీత అంటాం, ఓకే, పీత పుల్ల ఐస్ అంటాం, ఇది కాంప్లీస్ లేదు కదా. పుల్ల ఐస్ అన్నా మళ్ళీ అది ఇంగ్లీష్. బస్ ఏమంటారు చెప్తాను, బస్ని బస్ ఏమంటారు, బస్ అంటారు, బస్సు అని. బస్సు కాదు. ట్రాఫిక్ లైట్ ఏమంటారు, ట్రాఫిక్ లైట్. ట్రాఫిక్ లైన్, జీబ్రా, ట్రాఫిక్ లైట్లు, ట్రాఫిక్ లైట్ ఏమంటారు, లైట్లే అంటారు. లైట్. ఇంటర్నెట్ దీపాలు ఇంటర్నెట్ ఏమంటారు, అదేదో ఏదో ఉంటది. సో అది సో మైదర్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఏది రియల్ కల్చర్ అయితే లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాంట్ షర్ట్ వేసుకొని ఇప్పుడు మాట్లాడిన దానిలోనే ఎన్నో విధాలు మన కల్చర్ ఏం కాదు అసలు. ఇలా కూర్చోవడం, ఇలా కెఫే కాన్సెప్టే కాదు. సో బేసిక్గా ఎక్కడికి వెళ్ళినా కూడా అది చాలా డిఫరెంట్. కానీ నేటివిటీకి క్లోజ్గా ఉండడానికి ట్రై చేసేది జపాన్. జపాన్ వెళ్తే చాలా దగ్గరలో జాపనీస్ కల్చర్, అలాగే చైనాలో కూడా వాళ్ళు చాలా రిటైన్ చేసుకుంటారు. సో ఎవరైతే ట్రెడిషనల్ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇస్తారో, పూర్తిగా వెస్టర్నైజ్ అవ్వరో, ఆ కల్చర్స్ ఇంప్రెసివ్ అనిపిస్తాయి. సో జపాన్ ఫర్ ఎగ్జాంపుల్, జపాన్ ఎందుకంటే వాళ్ళ కల్చర్ని కోల్పోలేదు పూర్తిగా. వాళ్ళు కూడా 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయ్యాక మొత్తం బొంబార్డ్మెంట్ అయిపోయింది, హిరోషిమా నాగసాకి. చాలా గవర్నమెంట్స్, నియర్ బై సిటీస్ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. చాలా గవర్నమెంట్ స్థితికి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ కల్చర్ని బాగా రిటైన్ చేసుకున్నారు. అందుకని దట్స్ ఓన్లీ రీజన్ చెప్తున్నా జపాన్. సో మన ఇండియన్ కల్చర్ నాట్ రియల్ ఇండియన్ కల్చర్. ఇప్పుడే ఎగ్జాంపుల్స్ చెప్పే కదా. అవునవును సార్. ఇప్పుడు 195 తిరిగారు, మళ్ళీ రెండోసారి ఎందుకు తిరగాలనిపించింది? రెండోసారి ఎందుకంటే ఏదో తింటూ మాట్లాడు, ఏది ఆగలేక. ఓకే, అంటే ఇంకా చూసేద్దాం, ఒకటే లైఫ్ కదా, ఎప్పుడైపోతుందో తెలీదు. సో మాక్సిమైజ్ లైఫ్ యాజ్ అండ్ వెన్ యూ క్యాన్. అంతే, దట్స్ ఓన్లీ రీజన్. లేదంటే మేబీ ఇంకేదైనా స్ట్రాంగ్ మోటివ్ ఏమైనా ఉండడం అలా ఏం లేదా? ఏం లేదంటే ఒక కంట్రీ మీకు బాగా నచ్చి మళ్ళీ దానికోసం వెళ్ళాలనిపించి ఇంకెందుకులే మొత్తానికి. 195లో కూడా అసలైతే 300-400 చాలా కంట్రీలు 10 సార్లు 20 సార్లు వెళ్ళి ఉన్నాయి. చాలా సార్లు. సో మళ్ళీ సరే ఫస్ట్ నుంచి మొదలెడదాం అని ఏదో చేయాలి కదా, ఖాళీ ఉంటే లేకపోతే బోర్ కొడేస్తుంది లైఫ్. సంథింగ్ లేదా నేను ఒక కెఫే పెట్టుకుంటే అప్పుడు బిజీ అయిపోతుంది. మీరు ఇక్కడేందో పెడతారు, మీరు అమెరికాలో. నాకు కెఫే లేదు కాబట్టి తిరుగుతున్నా. సో రవి గారి కెఫే లేదు కాబట్టి మన కెఫేకి వచ్చి రవి గారి ఆడియన్స్ కూడా అందరూ అన్న పెట్టాలంటే కంట్రీ కూడా పెట్టాలి. అప్పుడు ఏముంది, ఒకటే పెట్టి 195 బ్రాంచ్లు పెట్టారు అంతే. నేను కూడా ఫ్రాంచైజ్ కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తున్నాను. సో అంటే ఆనెస్ట్గా కెఫే అనగానే చిత్రాలయ ఎప్పుడు కారు పెట్టడం అవన్నీ తెలియవు. అప్పుడు బస్సులో దిగేసి, ఏం బస్ అది 17 ఎంఈపీ కాలనీ నుంచి వచ్చేది, 17 ఒకటి 14 ఒకటి వచ్చేవి, 10 ఒకటి 10 ఇవన్నీ ఎక్కేసి దిగేసేవాడు. సో ఫస్ట్ టైం చిత్రాలయ కింద పార్క్ చేసి మీదకి రాగానే ఏదో కెఫే అంటే చిన్న కెఫే అనుకున్నా, ఇంత గ్రాండియోస్గా ఎంత సైజ్ ఉంటుందని నేను ఆనెస్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హార్డ్ వర్క్ చేశారు ఫస్ట్ నుంచి, నాకు ప్రతిదీ అప్డేట్ ఇచ్చేవారు. ఫస్ట్ లుకే ఇంప్రెసివ్ అనిపించింది. అంటే నేను మళ్ళీ కెఫే అంటే ఒక స్మాల్ కెఫే అనుకున్నా. వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇవన్నీ తెచ్చుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కూడా చాలా ఫ్రెష్ మీట్ అయిపోయింది. మొత్తం అన్ని చాలా ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ట్రై చేద్దాం చికెన్ వింగ్స్. సో యూఎస్లోని ప్లస్ అమెరికాలో చూసే తెలుగు ఆడియన్స్కి అర్థమవుతుంది, ఇది మోస్ట్ ఫేమస్ కదా. ఇక్కడ కొంచెం బ్రెడెడ్ టైప్ ఉంది, మంది కొంచెం టెండర్గా ఉంటుంది అమెరికాలో. దాని చుట్టూ బఫెలో సాస్ వేస్తారు. అర్థమైంది అంటే యూఎస్ స్టైల్ చెప్తున్నా. ఇది కొంచెం ఫ్రై స్టైల్ ఉంది కదా, అదేంటంటే మీట్ టెండర్గా ఉంటుంది. చికెన్ వింగ్స్ మొత్తం రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని బఫెలో సాస్ అంటారు. అవునవును సార్, దాన్ని బఫెలో వింగ్స్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా బఫెలో వింగ్స్ ఫేమస్. మేబీ ప్రాబ్లీ యూ షుడ్ ఇంట్రడ్యూస్. ఐ డోంట్ నో ఇక్కడ మీకు ఉంటుందో లేదో. బఫెలో వింగ్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. సో అది బఫెలో వింగ్స్ నాకు చాలా ఫేవరెట్, చాలా ఇష్టం. అయినప్పుడు యూఎస్లో తిన్నప్పుడు అదే తీసుకుంటాం. అది ప్లస్ సెలరీ స్టిక్స్ విత్ డిప్పింగ్ ఇస్తారు. బఫెలో వింగ్స్ తోని సెలరీ ఇస్తారు అన్నమాట, సెలరీ స్టిక్స్, దాంతో సాస్ ఇస్తారు యూజువల్గా. ఇది ట్రై చేస్తున్నాను. నువ్వు ట్రై చేయను. ఇది కూడా బాగుంది బ్రో, వెరీ గుడ్. మా పర్లేదు.
ఇది బయట బ్రెడెడ్ లా ఉంది కానీ లోపలంతా టెండర్ ఉంది, చాలా బాగుంది. నాకు ఇటలీ వాటర్ కావాలా? ఇడ్లీ వాటర్? ఏం వాటర్? అదే కార్బోనేట్ వాటర్ సార్, స్పార్క్లింగ్. అంటే ఇటాలియన్ ఆల్ప్స్ నుంచి తీసుకొచ్చిన వాటర్ అని చెప్పి నేను చెప్పాను అనమాట. అప్పటి నుంచి ఎవరైనా కనబడితే ఇటలీ వాటర్ కావాలని అడుగుతున్నాడు అనమాట. బాగుంది. థ్యాంక్ యూ సార్. మూడిట్లో నాకు ఇది నచ్చింది. క్రాబ్ లాలీపాప్ క్రాబ్ ఎక్కువ నచ్చింది, అంటే మూడిట్లు. ఓకే సార్. సార్ అయితే యాక్చువల్గా మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నాను. అడిగేసి సడన్ గా వచ్చేసరికి ఏంటంటే కొంచెం కొన్ని క్వశ్చన్స్ అయితే బాగానే స్ట్రైక్ అయ్యాయి, కానీ ఒకటి రెండు అయితే మాత్రం ఇంకా కంప్లీట్ గా స్ట్రైక్ అవ్వట్లేదు. బట్ ఒకటి సార్, ఇప్పుడు వైజాగ్ పర్సన్ కదా మీరు, వైజాగ్ తో మీకున్న ఒక హార్డ్ హిట్టింగ్ మెమరీ ఏదన్నా? ఇదే బ్రో, చిత్రాలయ. అంతేనా? ఆవిడ అవాయి చెప్పులు వేసుకొని 89 లోని గీతాంజలికి సడన్ గా ఓపెన్ చేశారు ఆ డోర్లు. ఓపెన్ చేయగానే అందరూ తోస్తారు కదా, నా చెప్పి కాళ్ళలో పడిపోయింది. గీతాంజలి సినిమా. గీతాంజలి సినిమా నాగార్జున అప్పుడు సిటీ బస్ లో వచ్చి హవాయి చెప్పులు వేసుకుని మన అప్పుడున్న ఎకనామిక్ స్టేటస్ కి అందరూ తోసిస్తే నాకు చెప్పే కాళ్ళలో పడిపోయింది. సో ఇది ఎప్పుడు చెప్పని ఎక్స్పీరియన్స్ అడిగారు కదా. ఆ ఎదురుగా ఒక ఆవిడ తిట్టింది నన్ను, అంటే నీళ్ళు అడిగితే, కానీ ఆయన ఏమో తీసుకొచ్చి బిందులో నీళ్ళు ఇచ్చి కడుక్కొని వెనక్కి వెళ్ళేమాట. సో ఈ మెమరీ, ఎలాంటి మెమరీలు ఎన్ని ఉంటాయి చెప్పు? ఏంటి ఆథెంటిక్ చెప్పే కదా. నావి కూడా ఉన్నాయి సార్ ఇలాంటి ఒకటి చెప్పుకోవాలి. అప్పుడు ఈ 2 గేట్లు ఉన్నట్లు లేవు, ఒకటే గేట్ ఉండేది. అవునవును, అంతేనా? అంతే సార్. ఆ గేట్ ఆ ఎదురుగా కృష్ణా మెస్ ఏదో ఉంది కదా, అవును, అక్కడే. అంటే అప్పుడు లేదు, బట్ ఆ ఏరియా అక్కడ బిందుతో నీళ్ళు ఇచ్చి ఇక్కడికి అనమాట. సో ఇవన్నీ నడిచినప్పుడు అనిపిస్తుంది. ఆ తర్వాత ఏవిఎన్ కాలేజ్ లో చదివాను కదా, ఏవిఎన్ కాలేజ్ నుంచి ఇక్కడ కొంచెం ముందరికి అప్పుడు లస్సీ అమ్మేవారు. తర్వాత లస్సీలో ఎవరు చెప్పారు, ద్రాక్ష రసం తాగితే రోజు తెల్లగవుతామని. అర్థమైందా? మామూలుగా అయితే 2.5, అది రాక్షసం 4 రూపాయలు. సో రోజు తాగలేం కదా, డబ్బులు ఎక్కువ. అందుకని వారానికి 2 సార్లు గ్రేప్ జ్యూస్ తాగేవాడు ఈ ముందుకు వచ్చి. తెల్లగా అవుతాను, కానీ అలానే ఉన్నా అవ్వలేదు. మనోడు కూడా రోజు ద్రాక్షరసం తాగుతాడు సార్, కాకపోతే 20 ఏళ్ల క్రితం నాడు ద్రాక్షరసం తాగుతాడు. మంచిది, మంచిదట సార్. అయితే ఇప్పుడు వైజాగ్ లో జర్నీ మొదలు పెట్టి అమెరికా వరకు వెళ్ళారు, ఎక్కడెక్కడికో, అంటే మేబీ అన్ని కంట్రీస్ తిరిగినప్పటికీ కూడా యాజ్ అమెరికన్ సిటిజన్ మీరు. సో ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళారు కదా. సో మీలాగా ఎవరైనా సరే ఇంత పెద్ద స్థాయికి అచీవ్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఏమో నాకైతే అంటే హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఒక స్టోరీ బుక్ ఏం లేదు కదా బ్రో. అంటే నేను కూడా ఎప్పుడు ఊహించలే. ఇప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, నా ఊహకే అందనంత సక్సెస్ అయింది, కానీ అందనన్ని పనులు చేస్తున్నాను. నేనే ఎప్పుడు అనుకోలేదు. మనం అనుకుంటాం ఓకే ఇది చేయాలి అది చేయాలని, అవన్నీ దాటేసి ఇంకో 10 రెట్లు వెళ్ళిపోయామంటే దానికి మళ్ళీ చెప్తున్నా కదా, కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది, కొంచెం స్టార్స్ కూడా ఫేవర్ చేయాలి. సో అన్ని సంపాళ్ళలో కరెక్ట్గా కుదిరే కాబట్టి. అంటే మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు పక్క ఊరు వెళ్ళడానికే వైఫ్ ఒప్పుకోరు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవన్నీ సెట్ అవ్వాలి. డబ్బులు ఉన్నా సరిపోదు, టైం ఉన్నా సరిపోదు. డబ్బులు కావాలి, టైం కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఉంటే కోఆపరేటివ్ ఫ్యామిలీ కావాలి. ఇవన్నీ కుదరడం ఫార్చ్యూన్ అనుకుంటా. సో ఆ విధంగా తర్వాత ఎప్పుడు కూడా అంటే కొన్ని గోల్స్ పెట్టుకున్నాం, కానీ అక్కడికి ఆపేయాలని అనుకోలేదు. ఓకే. సో అలాగా మొబిలిటీ లాగా అలా రోలింగ్ మాట. సో కీప్ చేంజింగ్ యువర్ గోల్స్. వన్స్ ఒకటి అచీవ్ చేస్తాను కదా, ఫోన్లో ఒక 4 రోజులు పడుకుని పోదాం అన్నట్టు కాకుండా, ఆ గోల్ అయిపోగానే వెంటనే ఇంకో గోల్ సెట్ చేసుకొని దానికోసం పని చేయండి అని చెప్తున్నారు. కరెక్ట్. ప్లస్ ఇంకోటి, నేను 40లో ఉన్నప్పుడే ఒక రిటైర్డ్ స్టేటస్ లాగా, అంటే రిటైర్డ్ అది ఎంతమందికి వస్తుంది ఆపర్చునిటీ. అంటే నాకంటే కోట్లు అధిపతులు ఉన్నారు, వాళ్ళు ఇంకా వర్కింగ్ కదా. అది ఎలా అంటే ఐ చూస్ మై వర్క్ మాట. నేను కావాలన్నప్పుడు పని చేస్తా, లేకపోతే ఇంట్లో కూర్చుంటా, లేకపోతే టీవీ చూసుకుంటా. ఎవరు వేరే వాళ్ళు నా షెడ్యూల్ సెట్ చేయరు, నా షెడ్యూల్ నేనే సెట్ చేసుకుంటా. అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను యాక్చువల్గా నాకు కూడా ఈ విషయంలో ఒకటి హ్యాపీ చేశాను, ఎందుకంటే నా పని నేను చేసుకుంటా. నాకు ఎవరో ఏం చెప్పరు. సో యూట్యూబ్ కూడా నాకు ఆ రకంగా బాగా నచ్చుతుంది కూడా యాక్చువల్లీ. సార్ అయితే నా ఛానల్ చూసారు కదా సార్, మూవీ రివ్యూస్ అవి సార్. మరి నా దాంట్లో మీకు రివ్యూస్ లో మీకు ఏదైనా ఒక మైనస్ ఏదైనా అనిపించిందా, లేదంటే అంతా బాగానే ఉందా? అంటే కొన్ని రివ్యూస్ నేను చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి చాలా తేడా ఉంది కదా, కాంట్రడిక్టరీ. అంటే నేను ప్రతి డిస్క్లైమర్ సార్ ఒక్క నిమిషం, ఒక వైట్ బౌల్ కూడా తీసుకొచ్చేసి అంటే కొంచెం పడేయడానికి. సార్ ఇది మన మోస్ట్ స్టార్ ఐటమ్ సార్ యాక్చువల్లీ. తాగుదాం. సో ఏంటిది? మాన్ప్రెసో అంటారు. కాఫీనా? కాఫీ సార్. మాన్ప్రెసో, ఎక్స్ప్రెసో, ఇంకేంటి మాన్ అంటే? మాన్స్టర్ ఎక్స్ప్రెసో. ఇది బియర్ ఏం లేదు కదా, కంప్లీట్ నాన్ ఆల్కహాలిక్. పైకి వచ్చేస్తుంది. కలపకూడదా? కలపచ్చు, స్లోగా కలపాలి.
యాక్చువల్గా మీకంటే మీరు ఇప్పుడు కంప్లీట్ గా తాగరనే క్లారిటీ నాకు ఉంది కాబట్టి మీకు ఎలాంటి డిక్లరేషన్ ఇవ్వట్లేదు, కానీ నేను యాక్చువల్గా డిక్లరేషన్ మీద సైన్ చేసి తాగాలి. ఎందుకు? ఇది తాగిన తర్వాత ఆ రోజు ఇంకే కాఫీ ఐటమ్ కానీ కెఫెన్ ఐటమ్ కానీ తీసుకోనని. ఎందుకు? ఇందులో 220 milligrams ఆఫ్ కెఫెన్ ఉంటుంది ఒక్క ఈ కాఫీలో. హార్ట్ అయిపోతే అంటే ఫ్రెష్ గా కాఫీ అప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళు, అంటే కాఫీ రెగ్యులర్ గా తాగే వాళ్ళకి ఏం కాదు, కానీ షూట్ అయిపోతుంది ఎనర్జీ, కొంచెం ఎనర్జీ లెవెల్స్ పీక్ వెళ్ళిపోతాయి. సో అది కొన్నిసార్లు ఇది తాగిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక పెద్ద కప్పుడు కాఫీ నిండా తాగారు అనుకోండి, కళ్ళు తిరిగి పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడండి, అయితే మీకు ఎవరైనా ఎనర్జీ తక్కువ అనిపిస్తే ఇక్కడ దర్ఫీ కఫేకి వచ్చి ఈ బాన్ ప్రెస్ తాగండి, మీ ఎనర్జీ లెవెల్స్ పీక్ వెళ్ళిపోతాయి. ఇంకా 4-5 hours వరకు అసలు నిద్ర కూడా పట్టదు. నాకు కావాల్సింది అదే, రేపు మార్నింగ్ 3 వరకు లేచి ఉండదు. తాగకపోయినప్పుడు పట్టట్లేదు సార్. నీ ప్రాబ్లమ్స్ మాకు ఎందుకు లేవు, నీ ప్రాబ్లమ్స్ బోర్డు బయట ఉన్నాయి నీకు. ఇది ఎలా ఉందంటే సార్ ఈ సోడా ప్లస్ కాఫీ అంటే టేస్ట్ చెప్తున్నా సార్, కాఫీ విత్ సోడా లా అనిపిస్తుంది, ఎప్పుడు ట్రై చేయలే, వెరైటీగా ఉంది. అండ్ ఆ షుగర్ లెవెల్స్ కూడా మనం ఓన్లీ ఆ డ్రింక్ త్రూ వచ్చిందే తప్ప మనం ఏమి యాడ్ చేసింది కాదు. బాగుంది, వెరైటీగా ఉంది. ఇప్పుడు అంటే ఇది కొంచెం తాగేసాక ఎనర్జీ వచ్చేస్తే 3 వరకు లేచి ఉండొచ్చు అది. సో ఇందాక ఏదో చెప్తున్నా మర్చిపోయా, రివ్యూస్ నేను ప్రతి వీడియోకి స్టార్టింగ్లో చెప్తాను, నాకు నచ్చింది కాబట్టి సినిమా హిట్, నాకు నచ్చలేదు కాబట్టి సినిమా ఫ్లాప్ అలాంటి లేదని. సో అలానే ఎవ్రీబడి ఇమోట్స్ డిఫరెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా నేను ఓజీ రివ్యూ ఇచ్చాను, కొంతమందికి 5 out of 5, కొంతమందికి 0 out of 5, కొంతమందికి 2.5 out of 5. సో ప్రతి ఒక్కరు ఒక సినిమాని వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ దృక్పథంలో చూస్తారు. సో మీకు నచ్చింది కాబట్టి నాకు నచ్చాలని రూల్ లేదు, మైదర్కి నచ్చింది కాబట్టి నాకు కూడా నచ్చాలని రూల్ లేదు. సో అది కానీ మైదర్ ఫస్ట్లోని నిన్నే ఒక ట్రోల్ వీడియో చూశాను, ఎవరు చేశారు, ఏంటి కన్ఫ్యూజ్ ఏంటంటారు, ఒక్క ముక్కలో చెప్తాను, సోదు లేకుండా ఒక్క ముక్కలో చెప్తానని 11 నిమిషాలు వీడియో చేసే పెట్టారు. ఎవడో రోస్ట్ చేసాడు, సరదాగా నన్ను కూడా చేసేళ్ళే రోస్ట్. అంటే నన్ను అడిగాడు, నువ్వు రవి తెలుగు ట్రావెలర్ పెట్టుకొని సినిమా రివ్యూ ఇస్తావేంటి అని. అంటే నాకు అదే అర్థం కాదు, అంటే ట్రావెలర్స్ సినిమాలు చూడరా, ట్రావెలర్స్ ఫుడ్ తినరా, ట్రావెలర్స్ డ్రింక్ తాగరా, నాకు అర్థం కాలే. బట్ ఎనీవే ఆయన రోస్ట్ చేసాడు, అందులో చెప్పాడు. నా ఒక్క ముక్కే 11 నిమిషాలు ఉంటుంది, 11 నిమిషాలు చెప్పింది ఒక ముక్క నా దృష్టిలో. కరెక్ట్ అంతే. అదే బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే ఎన్నో యుగాలు కదా, ఒక కల్ప అంటే ఎన్నో లక్షల కోట్ల సంవత్సరాలు అట్లా అన్నమాట. నాకు కూడా ఒక ముక్క అంటే 11-15 నిమిషాలు. సో మహిదర్ గురించి ఒకటి చెప్పాలి. మొన్న అనుకోకుండా ఒక 3 days బ్యాక్ ఒక క్లబ్ లో కలిసాడు. నేను అనుకున్నా మహిదర్ క్లబ్ రెగ్యులర్ గా వెళ్తాను అనుకుంటారేమో, తాగలేదని కూడా చెప్పండి. నేను తాగలేదు, ఆయన తాగలేదు, మేమిద్దరం అయితే తాగలేదు, అంతే, ఇంకేం మాట్లాడడం. సో అక్కడ మైదర్తో చాలా టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాం, యూఎస్ గురించి, H1B గురించి. నేను ఎంత ఇంప్రెస్డ్ అంటే అసలు ఆనెస్ట్గా చెప్తున్నా, నేను మైదర్కి అంత నాలెడ్జ్ ఉంటుంది నేను అనుకోలేదు. ఏదో చెప్తాడు అనుకున్నా, కానీ సూపర్ ఇంప్రెస్డ్. ఎంత నాలెడ్జబుల్ అంటే యూఎస్లో ఇన్ఫర్మేషన్ కూడా యూఎస్లో వాళ్ళకి తెలియనట్టు అంత నాలెడ్జ్ బ్యాంక్ ఉంది. కాకపోతే ఆయన చెప్పాడు ఎందుకు ఆ వీడియోలు చేయను అది ఇది చెప్పాడు, పర్సనల్ రీజన్. కానీ చాలా నాలెడ్జబుల్, నేను సూపర్ డూపర్ ఇంప్రెస్డ్. అందుకే ఆ రోజు దర్ఫీ కఫీకి వస్తారా అంటే నేను అంత ఇంప్రెస్ అయిపోయాను కాబట్టి నాలెడ్జ్తో డెఫినెట్గా వస్తా అని చెప్పి వచ్చాను. ఇమీడియట్గా వెంటనే వేస్తాన్నారు, ఇంకా అసలు ఎలాంటి పాయింట్ లేకుండా తీసాను. సార్ ఇక మనోడు అడిగిన పొటాటో వెజ్జెస్ నా ఫేవరెట్ ఇక్కడ. ఎంటీ బౌలా? ఓకే, బాగా వేడిగా ఉంటుంది. మనోడికి ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒకటి నచ్చింది, తిన్నాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పించుకొని మళ్ళీ తిన్నాడు. వెజ్ లవర్స్ ఎవరైనా సరే పక్కా పొటాటోస్ ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మొన్న విఆర్ తో కూడా ఒక వీడియో చేస్తే మనోడు ఏంటంటే కంప్లీట్ నాన్ వెజ్ పూల్ అనమాట. మనోడికి వెజ్ అంటే వద్దు అంటాడు అనమాట విఆర్. అందుకని వెజ్ తెప్పించలేదు. సో అంత వెజిటేరియన్స్ వాళ్ళు మాకేట్ లేవా కింద అని అడుగుతున్నారు. అందుకే పొటాటోస్ ఒకటి ఇలాగ ఉన్నాయని చెప్పి చెప్పడం కోసం అయినా అంటే వాళ్ళు వస్తారా బ్రో వీడియోలోకి? యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా బ్రో, వస్తుంది ఇలాగా సైలెంట్ ప్రమోషన్. వచ్చేసారా? ఏ మధ్యలో వచ్చినా హాయ్ చెప్తా. సేమ్ నేమా పేజ్? వైజాగ్ ఇన్సైట్. నాకు తెలుసు యూట్యూబ్ లో కూడా సేమ్ నేమా? బ్రో టాసిట్గా 10 మంది వస్తారు సబ్స్క్రైబర్ అంతే. గుడ్ కదా. యాక్చువల్ గా 4 పట్టేస్తే అప్పుడే అయిపోతుంది. అలా కాదు, మధ్యలో వచ్చిన సర్ప్రైజ్ లాగా స్టార్టింగ్ లో పెట్టచ్చు. అవునవును. బిర్యానీ కదా, మళ్ళీ బిర్యానీయా? నేను తినేదే ఎంత, నాకు నీళ్ళు కడుపు మళ్ళీ యూఎస్ఎల్ దొరకదు అక్కడ.
అక్కడ కూడా ఇప్పుడు బాగానే దొరుకుతున్నాయి. అంత తినలేం కానీ యూఎస్ లో ఎక్కడికన్నా బెటర్ దొరుకుతుంది. అదే జగదాంబ బిర్యానీ దొరుకుతుంది. పేరు పెట్టుకోవాలి. ఏం దానికి జగదాంబ బిర్యానీ పేరు. యూఎస్ లో ఎప్పుడైనా వచ్చి ఫుడ్ బ్లాగ్ చెయ్యు, ఇక్కడికన్నా ఎక్కువ వెరైటీ దొరుకుతుంది అక్కడ. జోక్ కాదు. ఇప్పుడు ఇండియాలో పండించే బాస్మతి కానీ లేకపోతే టీవీ కానీ ఫస్ట్ క్వాలిటీ అమెరికాకి వెళ్తుంది. మీకు కూడా దొరుకుతుంది సార్. అవునవును, ప్రీమియం అంతా అక్కడికి వెళ్ళిపోద్ది. సినిమాలు కూడా ఫస్ట్ మాకే రిలీజ్ అవుతాయి కదా మీకు. ప్రీమియర్స్ నీకే ఫస్ట్ పడతాయి అన్ని. ఏదో ఈ మధ్య 1 AM షో కాన్సెప్ట్ అనేది పడి ముందు రోజు అన్ని సినిమాలు కావు కదా, కొన్ని సినిమాలు. కొన్నిటికి పెద్ద సినిమాలకి ముందు రోజు రాత్రి కూడా వేస్తున్నారు ఇక్కడ ఈ మధ్య. ఆ 1 AM కాన్సెప్ట్ అది కూడా మ్యాచ్ చేస్తున్నారు కదా యూఎస్ఏ లో. మీకు ముందే అవట్లే, సేమ్ టైం అవుతుంది. సేమ్ టైం అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు ఈవెన్ ముందు రోజు రాత్రి వేసినా కూడా ఆల్మోస్ట్ దగ్గరగా మీకు కొంచెం 1 hour ముందు. సో అందుకని మరి మైదాన్ని బీట్ చేయలేకపోతున్నాం. ఇంతకుముందు మాకు అడ్వాంటేజ్ ఉండేది, ముందు రివ్యూ ఇచ్చేసేది. ఇప్పుడు కరెక్ట్ గా ఆయన నాది ఇస్తారు, నాది ఎప్పుడు వస్తాడు, ఆయన చూస్తాడు. అదేంటి సార్, మీకు ఉండేది ఎప్పుడు మీకు ఉంటుంది సార్. ఇది ఎలా ఉంది, పొటాటో ఎలా ఉంది? బాగుంది సార్. అది వెజ్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చెప్పాలన్నారు కదా, అందుకే అన్నీ ఉన్నాయి మన దగ్గర. వెజ్ లో కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి, నాన్ వెజ్ లో ఉన్నట్టే రకరకాల వెరైటీస్ ఉంటాయి. జలపినో, చీజ్ పాప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఉంటాయి మన దగ్గర. ఇంకా నమ్మలేకపోతున్నా 70 వెరైటీస్ ఆఫ్ కాఫీ అంటే. ఇంకా ఇంకోటి మన దగ్గర థియేటర్ లో దొరికే పాప్కార్న్ కూడా ఉంది సార్. అవునా? అది కూడా 7 వెరైటీస్ ఉంది. లాస్ట్ టైం చెప్పావు కదా బ్రో, అది డిఫరెంట్ ఫ్లేవర్. థాయ్ చిల్లీ, బటర్ తో ఏదో బటర్ ఆనియన్, అది థాయ్ చిల్లీ, బటర్ ఆనియన్ అన్నీ ఉన్నాయి. మంచి కలెక్షన్ పెట్టారు. అంతే, జ్యువెలరీ స్టోర్ లో ఉన్నంత కలెక్షన్ ఉంది మన దగ్గర ఫుడ్ లో సార్. ఇంకా మీకు సంబంధించి ఆ ట్రావెలింగ్ లో మీరు ఎదుర్కొన్న ఏదైనా పీక్ ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, అది అన్నిటికంటే ఇదే పెద్ద సమస్య అని మీకు అనిపించింది? ప్రతిదీ పెద్ద సమస్య బ్రో. అంటే ఆ రోజుకి ఇప్పుడు చెవి నొప్పి వచ్చినప్పుడు చెవి నొప్పి పెద్ద సమస్య. అలా కంట్రీలో ఎదురైన ప్రాబ్లం. నేను దీని మీద వీడియోలు చేశాను 3-4. లెబనాన్ అనే కంట్రీ వెళ్ళినప్పుడు, బేరూట్ అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ పైన ఉంటుంది, సిరియా పక్కన ఉంటుంది. ఆ బేరూట్ వెళ్ళినప్పుడు నేను ఒక పాత పాస్పోర్ట్ నాది పోయింది. ఆ తర్వాత ఆ పాస్పోర్ట్ దొరకడం వల్ల బై మిస్టేక్ ఆ ఓల్డ్ పాస్పోర్ట్ వాడాను. వాడితే మనకు తెలియదు అమెరికన్ పాస్పోర్ట్కి అంత పవర్ ఉంటుందని ఇంటర్పోల్ అలర్ట్ పెట్టేశారు అన్నమాట. నేను ఎప్పుడైతే పాత పాస్పోర్ట్ నెంబర్ వాడానో బేరూట్ వెళ్ళడానికి, టికెట్ కొనడానికి అంతే, వెంటనే నేను ఆ ప్లేన్ దిగేసరికి మొత్తం ఆర్మ్డ్ కమాండోస్ 10 మంది వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. సో అప్పుడు అనుకున్నా ఇంకా అయిపోయింది మన పని అని. కాబట్టి వేరే పాస్పోర్ట్ ఉంటే చాలా ప్రాబ్లం అయ్యేది. కాకపోతే అదృష్టవశాత్తు అమెరికన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ జైల్లో పెట్టలేదు. అక్కడ రెఫ్యూజీస్ని ఎలా పెడతారు, లేకపోతే ఇలా కేసులు ఉన్న వాళ్ళని ఒక డార్మిటరీ లాగా ఎయిర్పోర్ట్లోనే ఒక జైల్లో పెట్టారు. నాకైతే అలాంటి ఏం పెట్టలేదు. వెళ్ళిపోవని చెప్పారు కానీ పాస్పోర్ట్ లేదు. అప్పుడే నేను సిరియా వెళ్ళాలి. సిరియా 191 కంట్రీ. సో మొత్తం అదంతా ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే అతి కష్టం మీద 6 నెలలు పట్టింది వీసా రావడానికి. ఆ వీసా రోజు నేను ఎంటర్ అవ్వలేకపోయాను, ఎందుకంటే నా పాస్పోర్ట్ సీజ్ చేసేసారు. తప్పు పాస్పోర్టు అంటే వాళ్ళు నిర్ధారించుకున్నారు అంతా ఓకే అని. కాకపోతే కోర్టుకి వెళ్ళాలి, లాకి వెళ్ళాలి, అది ఇది అని నాకేమో వదిలేశారు, హోటల్లో ఉండమన్నారు. అది బిగ్గెస్ట్ అంటే ఏదైనా భయపడడం కొంచెం సేపు అంటే అది. ఓకే, అంటే మీరు రేస్ చేసిన వాటిలో అది అతిపెద్ద ప్రాబ్లం అని మీకు? 10 ఆర్మ్డ్ కమాండోస్ వచ్చేసి ఇలా మిలిటరీ తీసుకెళ్ళిపోతే భయం మీద. నిన్ను తీసుకెళ్తే ఏం చేస్తావు? ఏముంది సార్, అందరూ అయిపోతాం. చెప్తా ఉంటాడు ఏదో మేనేజ్ చేసి. కానీ లక్కీ కదా ఆ రోజు అయితే మాత్రం. మీరు అమెజాన్ వెళ్ళారు కదా, అమెజాన్ అప్పుడు ఏమి పాములు కానీ అలాంటివి ఏమి ఎదురవ్వాలి అలా అనుకుంటాం కానీ ఏం కొట్టో అలా ఏం ఉండదు. ఎందుకంటే గైడ్లు ఉంటారు, మనకు తెలిసి ఉంటుంది. పని ఏమైనా చూసారా? కనిపించలేదు అంటే అనకుండానా? అనుకుండా కనబడదు. షాలో వాటర్స్ లో ఉంటది, అంటే మడ్డీ వాటర్స్ లో ఉంటది. చూపిస్తారు కదా దగ్గర తీసుకెళ్ళి. నాకు కనబడలేదు. నాకు లాస్ట్ మంత్ కనబడింది అండి. అనకుండా కనబడింది అమెజాన్ లో. అంటే నేను అమెజాన్ సైట్ లో గ్రేట్ ఇండియన్ సేల్ నడుస్తుంది, కొనడానికి వెళ్ళి గేమ్స్ ఎదిగా స్నేక్ అండ్ ల్యాడర్స్ బోర్డు వచ్చింది. అందులో చాలా స్నేక్స్ ఉన్నాయి. అమెజాన్ లో స్నేక్స్ ఉన్నాయి, ఇంకెంతకంటే కావాల్సింది ఏంది ఆయనకి? జబర్దస్త్ మైదారు వృత్తి అంటారా అమ్మా సార్? అయితే సో బేసిక్గా ఎంత వస్తుంది కంటెంట్? గంట వస్తుందేమో. లేదు సార్, 20-30 minutes. 30 minutes కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి. కట్ చేసుకుంటాం సార్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా త్వరగా ముగించేద్దాం. ఇంకా అది ఆపేసి మనం ప్రశాంతంగా మన ఫుడ్ ఎంజాయ్ చేసి ఎందుకు చదువు అది కూడా లేదు సార్, చాలు సార్. ఇంతకంటే ఎక్కువసేపు డిస్టర్బ్ చేయకూడదు. ఏం పర్లేదు. బేసిక్ ఇక్కడ మనకి ఇన్ని బుక్స్ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడైనా ఏమైనా బుక్స్ చదివారా? మీరు చాలా ఎక్కువ. బాగా ఫేవరెట్ బుక్ ఏంటి? ఫేవరెట్ బుక్ ఏంటన్నా? నేను 1996 లో అమెరికా వెళ్ళాను. August 15 ఇండిపెండెన్స్ డే నాడు.
అప్పుడు నేను మెడ్రాస్లో ద ఫర్మ్ అనే బుక్ The Firm. ద ఫర్మ్, ఓకే అది టామ్ క్రూజ్ సినిమా ఉంటుంది ద ఫర్మ్ అని. ఓకే ఆ ఫర్మ్ బుక్ చదువుకొని, అంటే అంత ముందు చదివాను కదా చిన్నప్పుడు, సీక్రెట్ 7 అని, తర్వాత ఫేమస్ 5 అని, హార్డీ బాయ్స్ అని ఇవన్నీ ఉండేవి. అవి లైబ్రరీ తెచ్చుకొని చదివేవాళ్ళం. కానీ ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ చదివిన నవల ద ఫర్మ్. అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్. ఓకే దేని గురించి ఉంటుంది సార్ అది? లా ఫర్మ్ కొంచెం అంటే ఫిక్షన్ ఆఫ్ కోర్స్, ఓకే రకరకాల మాట, ఒక డ్రామా స్టైల్లోని. ఓకే అది టామ్ క్రూజ్ సినిమా కూడా వచ్చింది. ఓకే అది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బుక్స్. ఆ తర్వాత నేను 8th క్లాస్ ఉన్నప్పుడు ఓ జెరూజలం అని ఒక బుక్ కొనుక్కున్నాను. డామినిక్ అది వాళ్ళిద్దరిది. ఆ బుక్ కూడా మొత్తం చాలా పెద్ద బుక్, అది కూడా మొత్తం చదివాను 8th క్లాస్ ఉన్నప్పుడు. ఆ బుక్ కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఇజ్రాయెల్ హిస్టరీ అంతా ఎలా ఫామ్ అయింది, హగానా ఏంటి, మొత్తం ప్రాసెస్ అంతా 1948లో ఇజ్రాయెల్ ఎలా వచ్చింది. ఆ రెండు నా ఫేవరెట్ బుక్స్. చాలా చాలా ఫిక్షన్ చదువుతుంటాను నేను, కానీ ఆ పేర్లన్నీ ఎలా చెప్పాను. అదే సార్, బేసిక్ గా ఇజ్రాయెల్ అనే మాట వచ్చింది కాబట్టి నాకు ఒక పాయింట్ సడన్ గా స్ట్రైక్ అయింది. నేను బేసిక్ గా యుఎస్ హిస్టరీని, అంటే పాస్ట్ హిస్టరీ కాదు, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దీని హిస్టరీని స్టడీ చేస్తున్నప్పుడు నేను నోటీస్ చేసిన ఒక పాయింట్ ఏంటంటే, యుఎస్ లోని గవర్నమెంట్ లోని టాప్ మోస్ట్ పీపుల్ లో ఇజ్రాయెల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి ఒక పాయింట్ నట్టు. ఇజ్రాయెల్ పీపుల్ కాదు, జూయిష్ పీపుల్. జూయిష్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. సో వీళ్ళ బేస్ ఇజ్రాయెలే. సో వాళ్ళందరూ ఇక్కడ ఉండడం వెనక ఏదో ఉంది, సంథింగ్ అట్లా. ఏమైందంటే మొత్తం అంటే జూయిష్ హిస్టరీ 2 నిమిషాల్లోని వాళ్ళకి ఫస్ట్ టెంపుల్ 540లోని నెబూషద్నెజర్ అని ఆయన డిమాలిష్ చేసేసాడు. ఆ సెకండ్ టెంపుల్ హెరోడ్ టెంపుల్ ఉండేది, అది కూడా రోమన్స్ డిస్ట్రాయ్ చేసేసారు. సో ఆ తర్వాత వాళ్ళు స్టేట్లెస్ అయిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయారు. సో జూయిష్ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఇప్పుడు మన ఇన్వెన్షన్స్ చూస్తే నేను కరెక్ట్గా పర్సంటేజ్ చెప్పలేను, 50% ప్లస్ జూయిష్ పీపుల్ ఉంటాయి ఇన్వెన్షన్స్. సో వాళ్ళకి ఆ మైండ్ పవర్ అది ఉంది. సో వాళ్ళు మొత్తానికి యుఎస్ లాంటి ఓపెన్ కంట్రీస్కి ఇమిగ్రేట్ అయ్యి మొత్తానికి ఒక పవర్ఫుల్ ఎంటిటీగా స్టార్ట్ అయ్యి ఆ జూయిష్ లాబీ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఇప్పుడు నాకు కరెక్ట్గా గుర్తులేదు, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 50% దాటి ఏన్షియంట్ అంటే బల్బ్ ఆ విధంగా మీరు చూసుకుంటే వెనక్కి 50% ప్లస్ ఇన్వెన్షన్స్ జూయిష్ పీపుల్ ఉంటాయి. నేను చాలా సర్ప్రైజ్ అవుతా వాళ్ళు ఏంది ఇంత బుర్ర ఎక్కడ. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టైన్ కూడా జూయిష్. అదే కదా సార్. ఇప్పుడు అయితే ఎలాగో యుఎస్ సిటిజన్ కదా మీరు చెప్పొచ్చు అనుకుంటే ఓకే, లేదంటే మనం ఇగ్నోర్ చేసేది. నెవాడాకి వెళ్ళారు ఎప్పుడైనా? తీసాం కదా ఏరియా 50 తీసాం కదా వీడియో ఫస్ట్ చూసా యాక్చువల్లీ. బట్ మీకు దానికి సంబంధించి ఇంకేదైనా డీటెయిల్ ఏమైనా తెలిసిందా మీకు, మీరు అక్కడ చూపించిన దానికంటే? అంటే తెలుసు, అంటే కాంట్రవర్షియల్. ఏమంటారంటే 1969 మూన్ ల్యాండింగ్ ఎప్పుడు 1969 కదా, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎడ్విన్ కొలిన్స్ వెళ్ళారు కదా. అది ఏం చెప్తారంటే ఆ ఏరియా 51లోని అది సెట్ వేసి అక్కడ చేసారు అని చెప్తారు. ఇది కాంట్రవర్షియల్, నాకు తెలియదు. అది అక్కడ సెట్ వేసారు అని ప్రూఫ్ కనబడకుండా దాన్ని యాక్సెస్ లేకుండా చేశారు అని చెప్తారు. అదొకటి, అదొక ఇది. ఎందుకంటే నిజంగా వెళ్ళలేదు మూన్ ల్యాండింగ్ అని నాకు తెలియదు ఇది కరెక్టా కాదా అని. అంతేకాకుండా యూఎఫ్ఓలు ఉన్నాయి కదా, ఆ యూఎఫ్ఓస్ అవన్నీ అంటే స్పేస్ నుంచి వచ్చిన కొన్ని యూఎఫ్ఓలు క్యాప్చర్ చేసి అక్కడ ఉంది అని. అంతేకాకుండా ఏలియన్స్ కూడా అక్కడ కొంతమంది పట్టుకొని వాళ్ళని ఆపరేట్ చేసి సినిమాలో చూపిస్తారు. ఇవన్నీ నిజమో కాదు, కాకపోతే మొత్తానికి చాలా సీక్రెటివ్ బేస్. సో నేను ఐడియా 51 యాక్చువల్లీ వెళ్ళి నెవాడాలోని ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్. మీరు యూఎస్ లో ఏ టైంలో పడుకుంటారు? నైట్ టైం తెలిగేసి ఉంటారు అక్కడ. అంటే యూఎఫ్ లో యూఎఫ్ అని యూఎస్ లోనే తిరుగుతుంటాయి కదా. రష్యాలో కూడా ఉంటాయి, వేరే చోట్ల కూడా ఉంటాయి, ఇండియాలో కూడా రావచ్చు. ఇండియాలో కూడా హిందీ నార్త్ సైడ్ ఉంటాయి కొన్ని, చెప్పలేము. అంటే యూఎఫ్ఓ అంటే బేసిక్ గా ఏదో సర్కిల్ ఉంటుంది కదా, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రాయిసిరావు అనుకో, లేదా ఇప్పుడు డ్రోన్లు వెళ్తున్నాయి కదా, సడన్ గా ఒక రాత్రి మిలిటరీ బేస్ మీద డ్రోన్ వెళ్ళింది అనుకో, అది కూడా యూఎఫ్ఓని, అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. B2 స్టెల్త్ బాంబర్ ఉంది, అది కంప్లీట్ గా అప్రూవల్ అవ్వక ముందు దానికి ట్రయల్ రన్స్ వేస్తుంటారు. అలా వేస్తున్నప్పుడు దాని గురించి ఎవరికి తెలియదు. సో అది అప్పుడు గాల్లో ఎగురుతున్నప్పుడు అదొక అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు అలాగే స్టెల్త్ బాంబర్స్ ఉన్నాయి కదా, చైనా బాగా అడ్వాన్స్ అయ్యి 5th జనరేషన్ స్టెల్త్ బాంబర్స్ చేస్తుంది. నాకు మొన్న తెలిసింది ఏంటంటే యుఎస్ 7th జనరేషన్ లో ఉందంట. అంత అడ్వాన్స్డ్ అంటే మనం ఊహకు కూడా అందరి. ఆ బడ్జెట్ చూడండి సార్, దానికి అక్కడ మిలిటరీకి ఎంత బడ్జెట్ ఉంది సార్, మన బడ్జెట్ ఎంత సార్? చైనా బడ్జెట్ కంటే ఎక్కువ ఉంటది కదా సార్ అక్కడ. డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంటది. అదే జీడిపిఏ పీక్స్ అనుకుంటే, బడ్జెటే పీక్స్ అనుకుంటే దాంట్లో మళ్ళీ అంత పర్సంటేజ్ దానికి ఇస్తారు మిలిటరీకి. నాకు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అది ఇంకేమైనా క్వశ్చన్స్ యుఎస్ కి సంబంధించి అయితే నాకు అదే మెయిన్ సార్. యుఎస్ వరల్డ్ లో ఏదైనా చెప్పేస్తాం. ఫర్ కాలిఫోర్నియా టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కదా సార్, అది ఎప్పుడు కూడా ఒక డేంజర్ జోన్ లోనే ఉంటది. సో కాలిఫోర్నియా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు
ఆ డేంజర్ ఏమన్నా ఉంది అని మీకేమైనా అనిపించిందా? టెక్టానిక్ ప్లేట్స్ అంటే డిఫరెంట్ ప్లేట్స్ కదా. అవును. అందులో మన ఐస్లాండ్ వెళ్ళినప్పుడు 2 టెక్టానిక్ ప్లేట్స్ చూపించాయి, యూరేషియన్ ప్లేట్, నార్త్ అమెరికన్ ప్లేట్. అవును. అవి డిఫరెంట్ రకాలు ఉంటాయి, అంటే వాల్కనోస్ ఫామ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే మ్యాసివ్ ఎర్త్ క్వేక్స్, మౌంటైన్స్ వస్తాయి, రకరకాలు ఉంటాయి కదా. అవును. సో అవి యాక్టివ్ టెక్టానిక్ ప్లేట్స్, ఇన్యాక్టివ్ టెక్టానిక్ ప్లేట్స్. అవును. సో కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్ ఊరు యాక్టివ్ టెక్టానిక్ ప్లేట్ మీద ఉంది. అవును. సో ఎప్పటికైనా అది పడిపోవచ్చు. ప్రాబ్లమే. సో నేచర్ ని మనం ఎప్పుడు కాంకర్ చేయలేం కదా. మనం చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి తెలుసా, ఇండియాలో ఆ ప్రాబ్లం లేదు. నిజంగా చెప్తుంది. ఇండియాలో ఏదైనా ఒక పంచాయతీ ఉందంటే సార్, ఆఫ్రికన్ ప్లేట్ ఉంది కదా, అది ఎప్పుడైనా ఇన్ కేస్ ఫ్యూచర్ లో 1 బిలియన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడుకో మేబీ అది వచ్చి ఇండియాని కొట్టుకునే ఛాన్స్ ఉంది తప్పిస్తే, అదర్వైజ్ ఇండియా మన కేదార్నాథ్ అవన్నీ కదా ల్యాండ్ స్లైడ్ అది ఫ్లడ్స్ టెక్టానిక్ వల్ల అంటారు అంటున్నారు. బట్ ఏమో నాకు కూడా ఆ విషయం నాకు లేదని నమ్ముతున్నది. తెలిస్తే బాగుంటుంది. జపాన్ లో అయితే వాడింది పాపం. జపాన్ అయితే 3 or 4 టెక్టానిక్ ప్లేట్స్ మీద ఉంటుంది. అది ఎప్పుడు వస్తానే ఉంటాయి, అందుకే ఊరికే కాదు. సో నువ్వేంటి నేను తిరగలేదు సార్ ఒక్క కంట్రీ తెలుసు. నాకు ఇష్టమైన కంట్రీ అయితే స్విట్జర్లాండ్. అవునా? నాకు ఎప్పటికైనా వెళ్ళాలని ఉండేది అయితే ఆయన కూడా పొద్దున్న స్విట్జర్లాండ్ నేను చెప్తున్న తర్వాత అప్పటి నుంచి అనుకుంటున్నాను. నా ఒపీనియన్ లోని అంత హైప్ అని నేను అనుకుంటా. నేచర్ పరంగా సార్ అంతే. చెప్పండి, చాలా ఉన్నాయి ఐస్లాండ్ ఇంకా అది సార్ దాంట్లో వాటర్ ఫాల్స్ ఉంటాయి సార్ ఐస్లాండ్ లో. నిజంగా నెక్స్ట్ లెవెల్. మొన్న వెళ్ళాను ఒక 1-2 months బ్యాక్. ఒక అన్ని తీసుకొని వెళ్ళాం. ఫాల్స్ పేరు సర్జర్లాండ్ ఫాల్స్ ఒకటి, స్కోగా ఫాల్స్ ఒకటి, గుడ్ ఫాల్స్ ఒకటి. ఈ 3 ఫేమస్ వాటర్ ఫాల్స్ ఐస్లాండ్. స్కైలో గ్రీన్ కలర్ వస్తాయి. దాన్ని అరోరా బోరియాలిస్ అంటారు, నార్దర్న్ లైట్స్. అది ఓన్లీ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఓన్లీ కొన్ని దేశాలు, యుఎస్ లో, అలాస్కాలో, కెనడాలో, ఐస్లాండ్ లో, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, రష్యా, ఈ కంట్రీలోనే వస్తుంది. సో అరోరా బోరియాలిస్ కదా. అలాగే సౌత్ లో కూడా వస్తుంది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అలాస్కా యాక్చువల్గా ఇప్పుడు యుఎస్ లో ఉంది కానీ ఒకప్పుడు అది రష్యా. వాళ్ళు అమ్మేసారు, చాలా చీప్ గా అమ్మేశారు. కరెక్ట్. అసలు అది వైజాగ్ లో ఉన్న ల్యాండ్ కూడా అంత చీప్ గా అమ్మరు కదా. మీరు ఎట్లా అమ్మారు అలాస్కా అనిపిస్తుంది. ఆ టైం సార్ అనిపిస్తుంది, రష్యన్ సార్. ఏమో సార్ మొత్తం హిస్టరీ అంటే మా పక్కన ఒక పెద్ద హిస్టరీ బుక్కులన్నీ కూడా మన బ్రో దగ్గర. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు అంతా తెలుసుకుంటూ వచ్చింది, మిమ్మల్ని అడుగుతూ ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటుంటే కొంచెం ఎక్సైటింగ్ ఉన్నాయి. అదే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. జస్ట్ చూడకుండా ఏం చేస్తాం సార్, ఇంత తిరిగాం కదా మరి. సార్ ఇండియాలో ట్రెజర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటంటే, ఇండియాలో చాలా చోట్ల హిడెన్ ట్రెజర్స్ ఉన్నాయి, ఎస్పెషల్ అనంత పద్మనాభ స్వామి ఆ టెంపుల్ దగ్గర కానీ మిగతా దగ్గర కూడా చాలా హిడెన్ ట్రెజర్స్ ఉన్నాయి అనేది ఒక పాయింట్ కదా. సో వాట్స్ యువర్ ఒపీనియన్? అది పబ్లిక్ కి వాడడానికి లేదు, దేవస్వామి బోర్డు కదా, మనం కొంచెం ట్రావెల్ ఫోర్ దేవస్వామి. సో దాని గురించి మనకి ఏ ఒపీనియన్ ఉంటుంది? బోర్డ్స్ అవి కేసులో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ మనం ఏం కామెంట్ చేయలేదు. అది పీపుల్ కి వాడితే అమేజింగ్ ఉంటుంది. ఇంతకుముందు మన ప్యాలెస్, ఫోర్ట్ అవి కూడా ప్రైవేట్ ఎంటర్ప్రైజ్, గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్. అలాగా తీసుకుంటే ఎంతో పర్సెంట్ ఇచ్చేసి మీద తీసుకుంటే ఇండియా బాగా ఆ టెంపుల్ కి ఒక అట్లీస్ట్ ఒక మేబీ 25% ఇచ్చిన టెంపుల్ అంతకంటే ఇచ్చినా కూడా ఇంకా అంతకంటే దాన్ని ఎలా వాటర్. ఎందుకంటే రీసెంట్ గా దాని లోపల ఏముందో ఎవరు తెలియదు కదా, ఓన్లీ రూమర్స్ అంటే వాట్ బి తెలియదు కానీ మిగతా 5 వాల్స్ ఐడియా ఉంటుంది. సో దాన్ని అప్పటి వాల్యుయేషన్ కంటే ఇప్పటి వాల్యుయేషన్ తో కూర్చొని చెక్ చేసుకుంటే 10 lakh crores అంటారు ఇప్పటి వాల్యుయేషన్. ఏది ఆ 5 వాల్స్ లో ఉన్నది. ఒక వాల్ట్ బిలోనే 50 lakh crore పడుతుందని ఒక బిలీఫ్. నాట్ ట్రూ, బిలీఫ్. 50 lakh crores రిలీజ్ చేసిన అందులో 20% 50 వాళ్ళకి ఇచ్చేసి 50 మనం తీసుకున్న 20% స్వాహా అయిపోయింది. అదే వచ్చింది బాధ ఇండియా. ఇప్పుడు మొన్న కూడా కిరీటం ఉంటుంది, కెంపు మిస్ అవుతుంది, హారం ఉంటుంది, పగడం మిస్ అవుతుంది. ఏదో మొన్న ఇది కాదు, తిరుమల తమిళనాడు ఏదో ఒక టెంపుల్ కి, కేరళలో టెంపుల్ కి కొన్ని డొనేషన్స్ ఇస్తారు. డొనేషన్స్ ఇచ్చారు, అవి ఒక 4 ఏళ్ళు ఎంత అయ్యింది. ఇప్పుడు ఆ బంగారం ఉండాల్సిన చోట వెండి ఉంది. ఏమైందని అడిగితే వాటిని బాగా క్లీన్ చేసావు, రోజు అరిగిపోయింది బంగారం అని చెప్పి తెల్లగైపోయింది రిపోర్ట్ ఇచ్చారండి. సరే మాట్లాడండి సార్, చెప్తే అదే సార్ ఎంతైనా మీరు నేటివ్ నేను చెప్తే దానికి వేరే రంగు పొందుతారా, ఎందుకు
ఏమో సార్ నాకు బేసిక్గా నాకు ఓవరాల్ గా అన్ని చూస్తుంటాయి కదా. సో అందుకని సో ఇక్కడ బేసిక్ గా ఏంటంటే అన్ని ఎపిటైజర్స్ ఉంటాయి. స్టార్టర్స్ మెయిన్ కోర్స్ మెయిన్ కోర్స్ మరి ఎవరైనా వచ్చి మెయిన్ కోర్స్ కావాలి లేదంటే పక్కనే రెస్టారెంట్ చెప్తాం. ఐ థాట్ బిర్యానీ లాంటిది యాడ్ చేద్దాం, బట్ ఎందుకో కొంచెం సరే లెట్ సెటిల్ ఫర్ దిస్ అందాక. మేబీ ఇన్ ఫ్యూచర్ మనకి ఎలాగే అంబియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ప్లేస్ అది సీటింగ్ మీద 84 సీటింగ్స్ అనమాట. చాలా పెద్దగా ఉంది, అది కూడా రోడ్ ఫేసింగ్. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సో చిత్రాలయ అటు పక్కన ఉంటుందా? పైన కాదు, కొంచెం పక్క ఉండేటప్పుడు ఇదంతా పార్కింగ్ వాడాడు నాకు నా చిన్నప్పుడు. ఈ తర్వాత కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చిత్రాలయ దీనికి ఎందుకు సైడ్ ఉంది? ఇదే చిత్రాలయం మాది. సినిమా పైన 4th floor. మార్చేది ఆ, మన చిన్నప్పుడు మొత్తం రీచ్ చేశాడు. సో ఆ చిత్రాలయ కాదు, మారి చేతులు మారి. సో అట్లా చిత్రాలయం కూడా పెట్టండి. అందరూ అవుతున్నారు, మనం తప్ప అంటున్నాం. తిను ఏదో ఒకటి. ఏమో తినట్లేదు. కొంతలో పెళ్లి చేసుకుంటున్నాడు, చెప్పాడు అమెరికా నుంచి రావాలి పెళ్లి. సరే అండి, మా ఎదురు రావాలి, తర్వాత అయిపోద్ది, అందరితో అయిపోతుంది. ఒకసారి తీసుకున్నాను. షేర్ కాస్ట్ కూడా షేర్ అయిపోతాయి. మనకి స్విట్జర్లాండ్ సార్ తప్పకుండా మన అలాగే పెళ్లి చేసుకోవచ్చు కదా. కాదన్న ఇక్కడ నీకు తిన్నావు కదా, నీకు ఏం నచ్చింది ఇప్పుడు తిన్నా? నాకైతే వీటన్నిటిలోని నాకు నచ్చింది గ్రాబా చేసుకోవాలి. నాకైతే పొటాటో. లాస్ట్ టైం కూడా అదే, మళ్ళీ అదే. సో వెజ్ లో వింగ్స్ కూడా మస్ట్ ట్రై. సో ఒక అంటే చూసేవాడికి ఒక 20 ఐటమ్స్ అప్పైజెస్ లైక్ చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, చికెన్ ఫ్రైస్ ఉంటాయి, చికెన్ బైట్స్ ఉంటాయి, జలపినో చీజ్ పాప్స్ వెజ్ ఉంటాయి, జలపినో చికెన్ చీజ్ పాప్స్ ఉంటాయి, క్రాప్ లాలీపాప్, ఫిష్ ఫింగర్, చికెన్ లాలీపాప్, చికెన్ వింగ్స్, పొటాటో వెజ్జెస్, శాండ్విచెస్, బర్గర్స్, న్యూటెల్లా కిట్ క్యాట్ బర్గర్, న్యూటెల్లా ఫెరో రోచర్ బర్గర్, న్యూటెల్లా మ్యాగ్నమ్ బర్గర్స్, ఇలా ఈ కైండ్ ఆఫ్ బర్గర్స్ ఉంటాయి. బర్గర్ అంటే స్వీట్ ఉంటుందా? స్వీట్ బర్గర్ ఫెరారీ ఇప్పుడు చాక్లెట్. చాక్లెట్స్. అండ్ తర్వాత సార్ ఇంకొకటి ప్రింగిల్స్ అండ్ చికెన్ ఒకటి ఉంటుంది యాక్చువల్లీ. ప్రింగిల్స్ అండ్ చికెన్. చిప్స్ అండ్ చికెన్. సో మీకు బేసిక్ గా యూఎస్ లోనే బాగా పాపులర్ అయింది. ఒక వ్యాన్ ఉండి చిప్స్ ప్యాకెట్ కట్ చేసి దాని లోపల చిప్స్ లో చికెన్ వేసి బాగా పాపులర్ అయింది. సో దట్ ఇక్కడ ఏంటంటే చిప్స్ అండ్ చికెన్ తో పాటు ప్రింగిల్స్ అండ్ చికెన్ కూడా ఎందుకు పెట్టారంటే ప్రింగిల్ బేసిక్ గా ఒక స్పూన్ లా ఉంటుంది. అది దాంట్లో డిప్ చేసి దాన్ని సలాడ్ ఇట్లా స్పూన్ తో తీసుకొని దాన్ని పెట్టుకొని డైరెక్ట్ గా దాంతో తింటాం అనమాట. సో కొంచెం యూనిక్ కాన్సెప్ట్ అనిపించింది. సో ఎప్పుడు వెళ్ళలేదు, చూడాలి. సో చిప్ తోని చికెన్ ఇస్తారా? చికెన్ సాలడ్ సెపరేట్ వస్తుంది సార్. చికెన్ సాలడ్ వస్తుంది ఒక బౌల్లో ప్రింగిల్స్. ఒక ప్రింగిల్ తీసుకోవడం, స్పూన్ తో ఆ సాలడ్ అండ్ చికెన్ దాని మీద పెట్టుకోవడం, డైరెక్ట్ గా చిప్స్ తో పాటు తినడం అనమాట. బాగుంటది. వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు చెప్పంటారా? ఇప్పుడు 5 minutes లో అయిపోతుంది. 5 minutes లో అయిపోతుంది. అది ఒక ప్రింగిల్స్ అండ్ చికెన్ అంటే ఫాస్ట్ బయట ఎలా ఉంటుందంటే, బయట వెళ్తే ఓ సినిమా బాగాలేదా అయితే తలనొప్పి కదా, కొంచెం మళ్ళీ వచ్చి కాఫీ తాగి బయట పెట్టి అసలు ఐడియా. ఇప్పుడు మన దగ్గర 2 మూవీ రివ్యూస్ ఉన్నారు కాబట్టి ఆ ఐటమ్ వచ్చిన లోపల ప్రభాస్ ఫ్యాన్ గా మీరు ట్రైలర్ చూసారు కదా. ప్రభాస్ ఫ్యాన్ టీఎఫ్ఐ ఫ్యాన్స్. సో మా ప్రభాస్ గారు మూవీ చూసారు కాబట్టి ట్రైలర్ మూవీ అలా పోతుంది. రాజా సార్ మీకు ఎలా అనిపించింది? మీరు చెప్పండి ఫస్ట్. రాజా సార్ డిఫరెంట్ గా అనిపించింది. అంటే ఫస్ట్ టైం ప్రభాస్ గారు డార్లింగ్ మన హారర్ కాన్సెప్ట్. హారర్ కదా, హారర్ కామెడీ కదా. హారర్ రొమాంటిక్ కామెడీ. ఏమో నాకైతే చూస్తే ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనిపించింది. ట్రైలర్ చూసి మనం చెప్పలేము, సినిమా కోసం వెయిట్ అంతే చెప్పండి. మార్పులు అంటే డైరెక్ట్ కరెక్టే, చాలా మంది డైరెక్టర్వి కొన్ని బాగుతాయి, కొన్ని హిట్ అవుతాయి, అలా కాదు. అంటే ఇంట్రెస్టింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. రాధేశ్యామ్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. సో లుక్ ఫార్వర్డ్. రాధేశ్యామ్ అనగానే మోహన్ ఎలాగైపోయింది. అదే రాధేశ్యామ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ అంటారు. మరి అది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా, ప్రతిదీ డిఫరెంట్. సో కానీ గ్రేట్. అంటే ప్రభాస్ అంతా ఇది ఉంచుకొని, అంత స్టార్డమ్ ఉంచుకొని ఆయన బ్రో ఎటు వెళ్ళిపోతున్నావు మనోడు వైజాగ్ ఇన్ సైడ్ ఇప్పటిదాకా ఆ సైడ్ నుంచొని మధ్యలో రమ్మన్న రావట్లేదు. సో వైజాగ్ లో ఫుడ్ పెద్ద పేజెస్ ఏంటంటే యూజువల్ గా వైజాగ్ ఫర్ ఎవర్, వైజాగ్ ఇన్సైట్,
లేవ్ వస్తాయి వైజాగ్ ఆంటర్ప్రెన్యూర్, వైజాగ్ వెదర్ మ్యాన్ లేవ్ వస్తుంటాయి చాలా. సో ఈయన వైజాగ్ ఇన్సైడ్ చూడగానే వావ్ పేజెస్ వస్తుంటాయి కదా. యూట్యూబ్ కూడా పెట్టాడు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం పెడతావు బ్రో వైజాగ్ ఇన్సైడ్? సో మన వైజాగ్ ఈవెంట్స్ కానీ ఈవెంట్స్ సంబంధించి, సో మనకి వింటర్ వస్తుంది కదా, సో మనం బేసికల్గా వింటర్ అంటే అరకు, వంజంగి, పాడేరు, సో ఈ ప్లేసెస్ చాలా మంది ట్రావెల్ చేస్తారు. సో దీనికి రిలేటెడ్ గా కంటెంట్ పోస్ట్ చేస్తాం అనమాట. అంటే ఎలా ట్రావెల్ చేయాలి, ఎక్కడ స్టే చేయాలి, సో ఏ ప్లేసెస్ ఈ వింటర్ సీజన్ లో విజిట్ చేస్తాం. అదంటే ఇప్పటిదాకా ఇన్స్టాగ్రామ్ లో 30 సెకండ్లు, 60 సెకండ్లు, 90 సెకండ్ చేయడం అలవాటు కదా. ఒక్కసారి పెద్ద వీడియో చేయాలంటే కష్టం ఉందా? యాక్చువల్లీ నా దగ్గర ఫుల్ లెంత్ వీడియోస్ చాలా ఉన్నాయి, బట్ షార్ట్ వీడియోస్ నుంచి ఫుల్ లెంత్ వీడియోస్ లైక్ ఇట్స్ అంటే ఫుల్ లెంత్ వీడియో ఎడిట్ చేయాలని చాలా టైం టేకింగ్ అనమాట. సో అంత టైం ఇన్వెస్ట్ చేయలేదు. సో ఫ్యూచర్ లో మేబీ వీడియోస్ ఉన్నాయి, ఫ్యూచర్ లో 1 by 1 అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబర్ సో యూట్యూబ్ లో అయితే 1,40,000. బట్ ఇప్పుడు స్టార్ట్ చేసేది రీసెంట్ గా స్టార్ట్ చేశాడు కానీ త్వరగా క్లిక్ అయింది. 1,40,000 షార్ట్స్ బాగా అంటే బేసిక్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన షార్ట్ ఇక్కడ పెట్టేస్తే యా చిన్న చిన్న సూపర్ బ్రో. సో బ్రోది చూస్తే ఆయన ఛానల్ నుంచి, నా ఛానల్ నుంచి, ఆయన ఛానల్ నుంచి వైజాగ్ ఇన్సైడ్ ది గ్రేటెస్ట్ ఫుడ్ లవర్స్ ఇన్స్టాగ్రామ్ చెప్పు, నేను ఏం వీడియోస్ చెప్పాను అలాంటి వీడియోస్ వైజాగ్ అండ్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్నింటిలోని కూడా బెస్ట్ ఫుడ్ వీడియోస్ అన్ని చేస్తారు. ఎలా చేస్తారు చెప్పడం, మెయిన్ కాన్సెప్ట్ అది చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాడు. అంటే ఆ ఫుడ్ యొక్క స్పెషాలిటీ ఏంటో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తుంటాడు, అన్ని బాగా చెప్తాడు. యాక్చువల్లీ అసలు కాళ్ళకి చక్రాలు వేసుకొని పుట్టాడేమో అనిపిస్తుంటుంది. ఒక రోజు ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే అనకాపల్లి అంటాడు, సాయంత్రం ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే విజయనగరం అంటాడు, మళ్ళీ మరుసటి రోజు పొద్దున ఫోన్ చేసి ఎక్కడ రాజమండ్రి అంటాడు, మళ్ళీ మధ్యాహ్నం ఫోన్ చేస్తే వైజాగ్ ఉన్నాను. ఇలా తిరుగుతూ ఉంటాడు మొత్తం మనిషి. టిఫిన్లు, లంచ్, డిన్నర్ అన్న తేడా లేకుండా అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ కవర్ చేస్తూ అన్ని ఎక్స్ప్లోర్ చేసి చెప్తుంటాడు. నేను మీరే స్పెషల్ సబ్స్క్రైబర్స్ తో చేస్తుంటాడు ప్రతి వీడియో స్పెషల్. ఇది కూడా ఒప్పుకుంటా. ఆయన వెళ్ళకుండా ర్యాండమ్ 5, 6, 10 మంది సబ్స్క్రైబర్ తీసుకెళ్లి వాళ్ళకి ఫుడ్ తిప్పించి వాళ్ళదే తెప్పిస్తారు. అది యూనిక్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. అందుకే ఆయన అంత బాగా గ్రో అయ్యారు. తర్వాత తినడం చూసి ఒకరిద్దరు స్టార్ట్ చేశారు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఒరిజినల్ ఫుడ్ లవర్స్ గ్యాంగ్. అదర్ ఫ్లవర్స్ అన్నారు, స్వీట్ బాత్ ఓకే, చాక్లెట్ చీజ్ కేక్ ఎలా ఉంటారు. నేను డెజర్ట్స్ ఉంది కాబట్టి నా రివ్యూ 100%. ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడానికి చాలా నుంచి పిలుస్తున్నాడు, కానీ నాకే చూడట్లేదు. లైక్ ఇక్కడ రాగానే లైక్ నాకు చాలా బాగా అనిపించింది. అని బుక్స్ నాకు మెయిన్ అట్రాక్షన్ అంటే లైక్ ఫుడ్ కాసేపు లేట్ అయినా సరే చదువుకొని టైం పాస్ చేయొచ్చు. ఫుడ్ ఎందుకు లేట్ అవుతుంది? అవుతుంది సమ్ టైమ్స్ ఎక్కువ వీకెండ్స్ ఎక్కువ ఉంటుంది అన్న. వీకెండ్స్ ఎక్కువ ఉండేటప్పుడు ఆబ్వియస్లీ సో అదొక టైం పాస్ ఇంకో కామ్ నాకు నాకు అందుకే పెట్టుకుంటాం అనిపిస్తుంది. అంటే వచ్చేవాళ్ళు టైం అంటే గొడవ పడకుండా టైం పాస్ కి బుక్స్ అయి ఉంటే చదువుకోవచ్చు. ఇవి అయిపోగానే అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కానీ ఇవి కానీ బుక్స్ అరేంజ్మెంట్స్ నాకు చాలా బాగా అనిపించింది. ఎల్ షేప్ ప్యాటర్న్ లో పెట్టుకున్నాను, మధ్యలో ఎల్ షేప్ వచ్చేలా పెట్టుకున్నాను. అంటే అటు ఒకటి వస్తుంది సార్. యాక్చువల్ బుక్ షెల్ఫ్ ఆ స్టెప్స్ కింద దిగుతున్నాయి కదా సార్, అది ఒక షేప్ అనమాట. సో ఇటుది ఒకటి ఎల్ షేప్. సో రెండు కలిపి ఒక యూ వచ్చేలాగా, స్క్వేర్ యూ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇంకో క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. అంటే ఈ కెఫే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కదా XYZ, అది బ్రేక్ ఈవెన్ అవడానికి రోజులు పెట్టింది? ఇంకా లేదు సార్, టైం ఇంకా August 15th ఓపెన్ అయింది. అంతే 1.5 months దాటింది, 2 months. యూజువల్ గా అంటే ఫుడ్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ అవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 6 months. 6 months ప్రిపేర్ అయ్యి ఉండాలి అంతే సార్. అది మన ప్రింగిల్స్ అండ్ చికెన్ వచ్చేసి ఓకే, చూద్దామని ట్రై చేద్దాం. నాకైతే నా ఫేవరెట్ చాలా నచ్చింది. వేయించాడు మొన్న ప్రమోషన్ వీడియో కోసం. మన పేజ్ లో పెట్టమంటే మనం డాన్స్ వేస్తేనే పెడతాం, లేదు పెట్టదు కావాలి. చూడండి స్పూన్ పెద్ద చూడాలనుకుంటుంది. ఇది ఎలా తినాలి? అదే సార్, ఇది అటు పెట్టా చూస్తాను నాకు. ఇంకో పేజ్ ఉందా? ఎక్స్ప్లోర్ విత్ సంపత్. అంటే వైజాగ్ ఏ సెలబ్రిటీలు వచ్చినా మనోహర్ నేను ఉన్నప్పుడే ఎవరైనా సెలబ్రిటీ కలిసిస్తాను.
మీరే చల్లబెట్టి మీరే సో చల్లబెట్టి రింగ్ చేతితో తీసుకోండి. సో దీంతో ఈ స్పూన్ తో చికెన్ పీస్ ఒకటి పెట్టుకొని కింద సలాడ్ తీసుకోండి. దాని కింద ఉంటుంది. చూడండి వెరైటీ నేను ఎప్పుడు నా జీవితం చూడలే. ఇలా తీసుకొని దాని కింద సలాడ్ ఉంటుంది. ఇండియన్ స్టైల్ సాలడ్. ఇండియన్ స్టైల్. అక్కడ ఎలా ఉంటుంది అన్న సలాడ్? కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఉల్లిపాయలు టమాటాలు వేస్తారు కదా, బెల్ పెప్పర్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా తినడం కదా. అంతే డైరెక్ట్. బాగుంది. దీంట్లో కూడా ఇది బాగుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ వచ్చిందా? కొత్త కాన్సెప్ట్ రేటింగ్ ఉంచాడు. రెండోసారి తింటున్నాడు, నిజంగా నచ్చింది. నేను వేరే బ్రో ప్రింగిల్స్ అండ్ చికెన్ అంటే కొంచెం ఈజీగా అర్థం అవుతుంది కదా. బాగా సీరియస్ గా నచ్చింది నిజంగా. టమాటా నచ్చలేని బట్ వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఇలాంటివి చూపించారు బ్రో, అన్ని రెగ్యులర్ కదా. బట్ అంటే యూనో ఏమో ఇది క్రాబ్ లాలీపాప్ అందుకే ఒకటి సెపరేట్ గా తీసుకొచ్చాను. బట్ ఏమో మీకు కొంచెం సింప్లిఫైడ్ గా ఉంటూ ఈజీగా నచ్చుతాయి కదా నేను చెప్పాను. ఏదైనా యూనిక్ గా ఎప్పుడు ట్రై చేయండి. మీరు ట్రై చేయాలంటే వచ్చి ఈ ప్రింగిల్స్ చికెన్. ప్రింగిల్స్ అండ్ చికెన్ వెరైటీ ఉంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్. తిన్నాను. తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అది క్రాబ్, పొటాటో మస్టర్డ్ అండ్ నెక్స్ట్ చాక్లెట్ లో స్వీట్ లో డెజర్ట్ లో సరైన వస్తే ఇప్పుడు బర్గర్ లో న్యూటెల్లా బర్గర్స్, బర్గర్స్ అవి ట్రై చేస్తే తిరామిసు ఉంది. తిరామిసు కాఫీ లేడీ ఫింగర్ బిస్కెట్ ఉంటుంది కదా, అది కాఫీ. బట్ నార్మల్ తిరామిసు కేక్ కూడా ఉంది. కేక్ కూడా ఉంది. నెక్స్ట్ ఆ రోజు మనం ట్రై చేసాం కదా బ్రో, క్యాపుచినోలో మ్యాంగో వేసి ఇచ్చావు. దాని పేరేంటి? అదే అఫగాటోనా అదే సార్? బేసిక్ ట్రై చేస్తారా ఒక ఇట్స్ ఐస్ క్రీమ్ కాఫీ. ట్రై చేద్దాం. అది ఎలా ఉంటది అంటే చూడండి, ట్రై చేయకపోతే చాలా మిస్ అయ్యండి. మ్యాంగో అంటే మ్యాంగో తెచ్చి కాదు, ఇది నిజంగా ట్రై చేయకపోతే చాలా మిస్ అయ్యండి. చాలా బాగుంది. అంటే ఇవన్నీ తిన్నా టేస్ట్ బాగుంది. రెగ్యులర్ సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్. బాగుందా అంటే మళ్ళీ క్రేవింగ్ లాస్ట్ టైం తిన్నాడు. ఆయన చెప్పినట్టు చిప్ తీసుకొని ఫస్ట్ చికెన్ పెట్టాలంట. ఆయన చెప్పినట్టు తినాలి అంతే. సో అదొక ప్యాటర్న్. ఒక చికెన్ పెట్టుకో ఒకటే అది చాలా బాగుంది. సీరియస్ నువ్వు ట్రై చేయలేదు. వావ్. సో నైట్ లో పార్టీ చేస్తే క్రంచీగా బాగుంది. చాలా బాగుంది. ట్రై చేయండి. నచ్చకపోతే నాకు పెట్టద్దు. మీకు పెట్టింది ఎప్పుడు సార్? యాక్చువల్లీ మీకు ఇంతకు ముందు ఇవి రాకముందు ఇది మీకు బాగా నచ్చింది అన్నారు. ఇప్పుడు అదే ఇది నచ్చింది అన్నారు కదా ఫస్ట్. పిఆర్ నేను వచ్చినప్పుడు నాకు చికెన్ అన్ని నచ్చింది, నాకు ఇదే నచ్చలేదు అంటే ఓకే ఓకే అన్నాడు. ఎందుకంటే ఆయన చికెన్ తప్ప ఏం తిన్నాడు. సో క్రాబ్, ఫిష్ అవే తిండండి. మంచిది కదా, ఎవరికి కావాల్సిన వెరైటీ ట్రై చేసుకోవచ్చు. నువ్వు కూడా ట్రై చేయ బ్రో. నాకు కంప్లీట్ ఐడియా ఉంది. సంథింగ్ యూనిక్ కదా. నువ్వు ఎలా ఉంటుంది సాలడ్ అనుకున్నా. వచ్చేటప్పటికి చికెన్ ఆ సాలడ్ చాలా బాగుంది. అన్ని ఫ్లేవర్స్ తెలుస్తూ ఉంటాయి. సో అది బాగా అనిపిస్తున్నాయి. సో డెఫినెట్ గా ఇది ట్రై చేసి కామెంట్ లో ఆయన ఛానల్ నా ఛానల్ ఈ ఛానల్ జస్ట్ కామెంట్ పెట్టండి ఎలా ఉంది చికెన్. ఇండియన్ ఫ్లాగ్ ఎప్పుడు ఉంటుందా? ఆగస్ట్ 15 ఎప్పుడు ఉంటుంది. యూజువల్ గా అంటారు కదా ఆగస్ట్ 15 కాకుండా ఫ్లై చేయకూడదు. అవును, బట్ అది సుప్రీం కోర్ట్ కొన్ని ప్లేసెస్ అలా పెట్టేసి సుప్రీం కోర్ట్ ఇచ్చింది. అలా పెట్టేసుకోవచ్చు. అది ఇంకా రండంగా అంటే ఎయిర్ వచ్చినప్పుడల్లా అది ఎక్కుతా ఉంటుంది. ఇట్ లుక్స్ గుడ్. ఎట్లయితే రైల్వే స్టేషన్ దగ్గర ఉండకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర కూడా అది బేసిక్ గవర్నమెంట్ ప్లేసెస్. గవర్నమెంట్ ప్లేస్ కదా, అది ప్రైవేట్ ప్రాపర్టీ కదా. సో దేశం బట్టి మన ఇష్టం ఉన్నారు. అయితే నవీన్ జిందల్ అని ప్రస్తుతం వచ్చే ప్రయాణి ఆయన కోర్టులో వేస్తే కోర్టు ఆయనకి ఫేవర్ గా ఇచ్చింది. అంతకు ముందు పెట్టడానికి లేదా పీపుల్ మిస్యూజ్ కూడా చేయొచ్చు. ఆ సెన్స్ డిస్రెస్పెక్ట్ చూపించుకోండి. డిస్రెస్పెక్ట్ చూపించుకోండి. ఆ పాయింట్ చూడండి, మా వైజాగ్ లో మేము చదువుకున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చేది రేడియోలో.
జగమెరిగిన జగదాంబ సెంటర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఊరికొచ్చి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు నర్వ్ సెంటర్ అవును కాదు నాకు తెలియదు, కానీ సమ్ స్పెషల్ ప్లేస్ మన జగదాంబ సెంటర్ చూడగానే చాలా స్పెషల్ అనిపిస్తుంది. నిజమే సార్, అంటే ఎప్పటి నుంచో బాగా కనెక్ట్ అయిపోయి ఉన్న ప్లేస్ కదా. అసలు చిన్నప్పుడు బ్రో మనకి ఇలాగా ట్రై చేసాం కదా. అంటే మీ జనరేషన్ ఒకసారి మారిపోయిందేమో, మా జనరేషన్ అప్పుడు ఇదే నర్వ్ సెంటర్ పక్కన మారిపోయింది కదా. మనోడు క్వశ్చన్ అడిగాడు, అందులో బాయిల్ చికెన్ పెట్టచ్చు సార్, వద్దు ఫ్రై చికెన్ అయితేనే ఆ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నాలా జిమ్ చేసే వాళ్ళు ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు నువ్వు జిమ్కి వెళ్తున్నావు మాకు తెలియదు, వాళ్ళ తెలియాలి అంటావు. అంటే చేసుకోవచ్చు అంటే అది కూడా చెయ్యొచ్చు కానీ సార్, అంటే ఇప్పుడు మనకి స్ప్రింగ్ ఎలాగైతే క్రిస్ప్ గా ఉందో, అంటే యాక్చువల్గా వీటిని క్రిస్ప్స్ అంటారు కదా, వీటిని చిప్స్ అంటారు. సో ఈ బాగా ఐడియా ఉంది. అలాగే అది కూడా ఫ్రై అయినప్పుడు ఈ రెండింటి తాలూకా క్రిస్పీనెస్ కలిస్తేనే ఆ లోపల టమాటాస్ అండ్ ఆనియన్స్ తాలూకా సాఫ్ట్నెస్ ని బ్యాలెన్స్ చేస్తుంది. అది మళ్ళీ సాఫ్ట్ గా ఉంటే అవును. నాకు నచ్చింది టేస్ట్ చేయడానికి ఇస్తే మీరే తినేస్తున్నారు. తినాలి. యాక్చువల్ గా నాకు ఎక్కువగా వచ్చేవి ఏంటంటే ఈజీ దొరికింది సార్. అయితే ఇప్పుడు మనకి ఇంకొక స్పెషల్ టాపిక్ అఫగాటో. సో దిస్ ఈస్ మ్యాంగో అఫగాటో, దిస్ ఈస్ పిస్తా అఫగాటో. సో విచ్ వన్ యూ లైక్ టు ట్రై? నేను చూపించట్లేదు. ఇదేంటి కాఫీ? అది మీరు ఏం చేయాలంటే సార్, ఒక స్కూప్ ఇలా ఐస్ క్రీమ్ తీసుకొని దాన్ని ఆ కాఫీలో డిప్ చేసుకొని తినాలి, దాంతో పాటుగా తీసుకొని తినాలి. పక్కన పెట్టాక కొంచెం మెల్ట్ అవుతుంది. ఒక 30 సెకండ్స్ సరిపోతుంది సార్. దాన్ని అలా వస్తే అది పర్ఫెక్ట్ గా మెల్ట్ అయ్యి ఐస్ క్రీమ్ అనేది అందులో కలుస్తుంది సార్. చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఈసారి నా నెక్స్ట్ పార్టీలో చేస్తాం. జబర్దస్త్ మహిదర్. అది ఇది సింపుల్ బట్ ఇంకా జబర్దస్త్ మహిదర్ పేరు అంటే నీకు కంఫర్ట్ ఉంటుందా? కంఫర్టే సార్, నాకు ప్రాబ్లం లేదు. ఎప్పుడో మనిషిన జబర్దస్త్ ఇంకా అలా ఉంది కదా పేరు. అవును సార్, బట్ యాక్చువల్గా ఏమైందంటే నేను మూవీ రివ్యూస్ ఫస్ట్ థియేటర్ బయట చెప్పేవాడిని కదా సార్. శుభలక్ సుధాకర్ వాడు అంతే కదా. అంతే అంతే. సో వేణుల కిషోర్, శుభలక్ సుధాకర్ అలా అనమాట, సాక్షి రంగారావు అలా. సో నేను అప్పట్లో అంటే పబ్లిక్ టాక్ థియేటర్ బయట చెప్పినప్పుడు అదే పేరు పెట్టారు. సో నేను నా ఛానల్లో రివ్యూస్ చెప్పడం కోసం అదే నేను కంటిన్యూ చేశాను. సో ఇంకా పీపుల్ కి అలా అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ట్రై కెఫే అంటే ఏముంటుంది అనుకున్నా, మ్యాంగో ఐస్ క్రీమ్ కాఫీ. ఇప్పుడు మీ కాంబినేషన్ వినలేదు. ఎలా తీసుకుంటున్నావా? ఆ స్పూన్ తో, అంటే స్పూన్ తో కొంచెం ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకోండి సార్ పైన, దాన్ని ఆ కాఫీలో డిప్ చేసుకోండి కొంచెం. ఇప్పుడు తినండి. రా కాఫీ టేస్ట్ బాగుంటుంది. కాఫీ నచ్చోళ్ళు నచ్చుతుంది. కాఫీ తాగడం ప్యూర్ ఎస్ప్రెసో దాంట్లో నాకు దీంట్లోనే ఇది నచ్చింది. అవును, అంటే ఇంట్లో చాయిస్ ఇస్తే స్ట్రాంగ్ స్ట్రాంగ్ అందుకే తాగలేదు. ఇది లైట్ వెర్షన్ సార్, చాలా బాగుంది. ఇది కూడా ట్రై చేయండి. ఇది కూడా స్ట్రాంగ్ సార్, ఇది కూడా లైట్ సూపర్ ఉంది బ్రో. అసలు ఏంటి అరగాటం అఫగాటో, AFFO GATO ఇటాలియన్. సూపర్ ఉంది. అందులో మనోడు సో నా ఫేవరెట్ అయితే ఇప్పుడు దాకా, అంటే ఆనెస్ట్ గా ప్రింగిల్స్ అండ్ చికెన్, ప్రింగిల్స్ అండ్ చికెన్ అఫగాట. ఇదంటే ఉంటుంది బ్రో ప్రైస్. అది 150 రూపీస్. ఎక్కువ తక్కువ అంటే సార్ జనరల్ గా రిమైనింగ్ కేఫ్స్ తో కంపేర్ చేసుకుంటే సార్ యాక్చువల్గా క్యాఫెచినో బేస్ ప్రైస్ అక్కడ 200 ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ చూస్తాం. అది కూడా బాగుంటుంది. నువ్వు అంటే మామిడి పండు మ్యాంగో బటన్ మిల్ చెప్పి, మ్యాంగో బటన్ మిల్ సైంటిఫిక్ మామిడి పండు తెలుగు చెప్తే స్విట్జర్లాండ్ ఫ్రీ, అటెండ్ ఫ్రీ, నో చార్జింగ్. మంచి తీయించాలి. నువ్వు దీని బొటానికల్ నేను చెప్తే సైంటిఫిక్, ఇది నువ్వు చెప్తే నీకు స్విట్జర్లాండ్ ట్రిప్ ఫ్రీ. గుర్తు రావట్లేదు. స్విట్జర్లాండ్ ట్రిప్ కూడా చెప్పేస్తాను 2 minutes. అది ఏంటంటే
ఆయన ఫుడ్ బ్లాగర్, ఇలాంటివన్నీ నాకు చాలా కామన్ విషయం. ఫుడ్ కదా అదే అంటాడు, ఇలాంటివన్నీ నాకు చాలా సోషల్ అడుగుంటే చెప్పేదాన్ని. ఓవరాల్ గా స్విట్జర్లాండ్ అలాగే అంతా తీసుకెళ్తాను. కాదు ఇది కూడా బాగుందన్న. అవునా? అంటే కాఫీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్, కాఫీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ క్లియర్ గా తెలుస్తున్నాయి. మన టేస్ట్ బడ్స్ కి ఇంటేక్ చేసుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. చాలా వెరైటీ. అంటే అది ఉంది కదా మాన్ ప్రెస్ లో, అది ఇందాక రవి సార్ చెప్పినట్టు చాలా స్ట్రాంగ్ కదా యాక్చువల్లీ. లాస్ట్ టైం నాకు ఏదో యాక్చువల్లీ మనవాడిగా తాగిన తర్వాత ఒక్కసారి ఇట్లా తిరిగింది, ఒకసారి మొత్తం మనవాడి అయిపోయింది సాలడ్ ఆల్మోస్ట్ అయిపోయింది సార్. జస్ట్ నేను ఫుడ్ లో కొద్దిగా పెట్టలేదు కొద్దిగా పెట్టేవి సూపర్ ఇవ్వాలి కదా బాగుంటది. మనోడు ముందు వెళ్ళి చేసాడు. థ్యాంక్ యూ. వెరైటీ అంటే కొన్ని యూనిక్ ఐటమ్స్ అయితే పెట్టారు, చాలా యూనిక్ ఐటమ్స్ పెట్టారు. నెక్స్ట్ అంటే ఫుల్ దీనికోసం లిటరలీ 6-8 months బాగా అర్థం చేశాను. దీని ప్రూఫ్ అయితే ఇది బాగుంది అని అయిపోయింది. నా కోసం తీసుకొచ్చాడు లాస్ట్ మినిట్. నేనేమో 1/10 తిన్నా. ఫుడ్ లవర్స్ గ్యాంగ్ కదా, నాకు ఇష్టం అని వాదించు. మన రాకుండా ఇప్పుడు గ్యాంగ్ వచ్చిన సో దిస్ ఇస్ ప్రూఫ్ లైస్ ఇన్ ద పుడింగ్ అంటారు కదా. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. అవును తీసుకోవాలి. అవును కాదు సార్, జనరల్గా యూత్ బాగుంటుంది. అది అది ఎవరికంటే సార్ మీరు యూత్ సార్, మీ ఫిట్నెస్ లెవెల్స్ నిజంగా ఈ విషయంలో నేను ఆ రోజు మిమ్మల్ని చూసినప్పుడు మొన్న బీచ్ లో మాట్లాడుతుంది కదా సార్, అప్పుడు నాకు అనిపించింది ఓకే నేను కూడా ఇంకా ట్రెడ్మిల్ చేయాలి, కొంచెం వెళ్ళాలి. సో నేను కూడా నువ్వు జిమ్ కి ఎందుకు వెళ్తున్నావు, ఆ కత్తులు అవన్నీ మాకు తెలిసిన తర్వాత అవి వదిలే ఇప్పుడు. నేను అనుకోగలను. యూట్యూబ్ లో ఎందుకు పెట్టాం, ఎవరు చూడట్లేదు అన్న, అందుకే నాకు ఇంకా చూడట్లేదు ఏంటంటే వాళ్ళకి నచ్చితే మనం పెట్టట్లేదు చూస్తాం ఫుల్ వీడియోస్. ఇన్స్టాగ్రామ్ అలగడ్డం లేదన్న, యూట్యూబ్ అలగడ్డం లేదు. మరి అలా అయితే నీకు ఇన్స్టాగ్రామ్ ఎంత వ్యూస్ వస్తుందో మరి యూట్యూబ్ అంతా రావాలిగా. యూట్యూబ్ ఆడియన్స్ మైండ్ సెట్. నేను విఆర్ రాజా బ్రో మొత్తం తెలిసి చెయ్యి కూడా అలాగే వస్తుంది అన్నారు. నేను డిసైడ్ అయ్యాను రెగ్యులర్ గా చేయాలి. ఫిట్నెస్ అయిపోతుంది. యూట్యూబ్ వేరే చేయాలి. షార్ట్స్ పెడతాడు, లాంగ్ వీడియోస్ పెట్టమంటారు. లేదు విఆర్ బ్రో మన మహిళ బ్రో బాగా మోటివేట్ చేద్దాం తర్వాత. మరి పొద్దున్నకి అది ఎంతవరకు గుర్తుందో మరి మాకు తెలియదు. నేను మోటివేట్ చేసినప్పుడు వేరే మూడ్ లో ఉన్నాడు. పాన్ తిన్నవారు 10 సార్లు అన్నావు కదా మరి లేదా ఏదో చెప్పాడు. నాకు మేము డిస్కోకి వెళ్ళాక క్యూబా డిస్కో క్లబ్ వాట్ ఎవర్, ఆయన ఓన్లీ మీటా పాన్ కావాలని చాలా కష్టపడ్డాడు. ఫుడ్ 1 గంట అయిపోయింది ఆ రోజు. అప్పుడు మూడైంది. మనం ఆ జియో పాలిటిక్స్ మాట్లాడుకునే 3 అయిపోయింది. ఇది మాత్రం ఆనెస్ట్ గా మైదర్కి ఎంత నాలెడ్జ్ ఉందని నేను అసలు ఊహించలే. ఇంతకుముందు ఇది వీడియో చూస్తే అనుకున్నాను ఏంటి చేసేస్తున్నాడు ఏదో ప్రొఫెసర్ లా, కానీ చాలా చాలా నాలెడ్జ్ సీరియస్ ఆనెస్ట్. థ్యాంక్ యూ సార్. నేను చెప్తున్నా అంటే ఐఎస్ఐ మాట్లాడు. సో ఇంకా లెట్స్ ర్యాప్ దిస్, ఇంకా ఇక్కడతో ఎండ్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ రవి గారు వన్స్ అగైన్ వచ్చినందుకు. వాల్యుబుల్ టైం అని మనవాడు ఎందుకన్నాడు తెలుసా, మొన్న మీరు మీ వాచ్ వాల్యూ ఎంతో చెప్పారు కదా, అప్పటి నుంచి కళ్ళు అక్కడే ఉన్నాయి. ఈ వాచ్ వాల్యూ ఎంత మాట్లాడుకున్నాం. ఏ వాచ్ అయితే 18 crores కదా వాచ్. చెప్పన్నా ఇప్పుడు యుఎస్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇది 18 crores కాదు. ఎవరో విరాట్ కోహ్లీ పెట్టుకుంది. విరాట్ కాదు, పాండ్యా, హార్దిక్ పాండ్యా. రిచ్ పీపుల్ మన మిడిల్ క్లాస్ 57 crores పెట్టుకున్నాం. మనం వైజాగ్ మిడిల్ క్లాస్ ఉన్నాం, మనకి ఎక్కడ వస్తాయి సార్. థ్యాంక్ యూ. అవునా సార్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు చూసి మా ఈ కుళ్ళు జోకుల్ని మధ్య మధ్యలో ఎంకరేజ్ చేసి ఇంతవరకు నవ్వుకొని ఉన్నారు మీరు. వీడియో చివరిదాకా చూసిన వాళ్ళకి థ్యాంక్స్ వర్తిస్తుంది, మధ్యలో వెళ్ళిపోయిన వాళ్ళకి ఎలాగ కూడా రమ్మన్నారు సార్.
తేజ సెలబ్రిటీ రాడేమో. లేదు వస్తాను అన్నాడు సార్. కాకపోతే అమర్దీప్ మూవీ షూట్ లో ఉన్నాడు. అమర్దీప్ బిగ్ బాస్ కి వెళ్ళాడు కదా, సీరియల్ యాక్టర్ తను. సో తను హీరో ఒక మూవీ చేస్తున్నాడు అన్నమాట. దాంట్లో తేజ కూడా ఉన్నాడు, ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాడు. సో ఆ షూట్ లో బాగా బిజీగా ఉండి కాకినాడ వచ్చే పని ఉందంట మధ్యలో. ఆ టైంలో నాకు వచ్చేస్తారా అన్నాడు. సరే నీ ఇష్టం, నీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రా అని చెప్పాడు. వస్తాను అన్నాడు సార్. సరే సో వైజాగ్ లో ఉంటే, వైజాగ్ లో రాకపోయినా అందరూ వైజాగ్ ఆల్వేస్ మూవింగ్ క్రౌడ్ కదా, శ్రీకాకుళం, విజయనగరం, బరంపూర్, రాయగడ మొత్తం అందరూ వస్తుంటారు కాబట్టి డెఫినెట్ గా మీరు ఒకసారి అయితే కన్సిడర్ చేయకు. ఎప్పుడు రెగ్యులర్ రొటీన్ ఫుడ్ తింటారు కదా, సంథింగ్ డిఫరెంట్ మర్చిపోవాలంటే ఈ అఫగాటో ఒకటి, ఆ తర్వాత ప్రింగిల్స్ చికెన్ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో. సో ఎవరెవరికైతే జబర్దస్త్ రివ్యూలు ఇష్టం ఉండవో మీరు వచ్చి మీరు కూడా బ్యాడ్ రివ్యూ చేయండి. అంతే కదా, జబర్దస్త్ రివ్యూ ఈ సినిమా రివ్యూస్ ఎవరో నచ్చలేదు, ప్రభాస్ ఫ్యాన్స్ ఏదైనా సినిమా తప్ప అయితే వాళ్ళు వచ్చి ఈ కెఫేలో ట్రై చేసి నచ్చలేదు అని రివ్యూ కానీ ట్రై చేయండి. ట్రై చేయకుండా మాత్రం చెప్పండి అంతే. సినిమా చూసే చెప్తా, అలాగే మీరు కూడా అది చేయండి. మీరు ఏది ఇచ్చినా పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్.